హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో భాగంగా నిన్నటి క్లాస్లో మనం యూనిట్ 1 గురించి నేర్చుకున్నామండి. అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, రైట్? ఎలా వాటికి ఆన్సర్ రాయాలి, మనం కామన్గా ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నామో వాటి గురించి మనం కంప్లీట్ యూనిట్ 1 గురించి మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం డిస్కస్ చేస్తున్నామంటే యూనిట్ 2 అండి. మనకి యూనిట్ 2లో బూలియన్ ఆల్జీబ్రా K-మ్యాప్ మెథడ్ గురించి ఉంటుందండి. ఇక్కడ మనకు బూలియన్ ఆల్జీబ్రాలో రిలేటెడ్ ఒక ప్రాబ్లం అడుగుతాడండి. నెక్స్ట్ వచ్చి K-మ్యాప్ మెథడ్లోంచి ఇంకొక ప్రాబ్లం అడగడానికి పాసిబిలిటీ అయితే ఉందండి. మనం ఏవైతే అంటే మ్యాక్సిమం K-మ్యాప్ మెథడ్ క్వశ్చన్ అనేది అంటే వితౌట్ K-మ్యాప్ క్వశ్చన్ దేర్ విల్ బి నో క్వశ్చన్ పేపర్ ఇన్ కేస్ ఆఫ్ ది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ డిజిటల్ లాజిక్ డిజైన్, స్విచ్చింగ్ థియరీ, వాట్ ఎవర్ ఇట్ మే బి అండి. ఇలాంటి ఇచ్చినప్పుడు 99.9% ఆఫ్ ది పీపుల్ దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ బై యూజింగ్ ఆఫ్ ది K-మ్యాప్ మెథడ్. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే అక్కర్ అవుతాయి అంటే మీరు అబ్జర్వ్ చేసిందంటే క్వశ్చన్ అనేది మీకు స్ట్రైట్ అవే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ క్వశ్చన్ అనేది సమ్ వాట్ ట్రిక్కీగా ఉంటుందండి. అక్కడ మీరు ఐడెంటిఫై చేయడం ఫెయిల్ అయ్యిందంటే మీరు ఫుల్ మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి ఉండదండి. అలాంటి పాసిబిలిటీస్ అన్నీ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసి ఎలాంటి పాసిబిలిటీకి మనం ఎలా ఆన్సర్ రాయాలనే దాని గురించి నేర్చుకుందామండి. కంప్లీట్ డిస్క్రిప్షన్ యూనిటీ గురించి అయితే ఈ క్లాస్లో మనం నేర్చుకుంటాం. ఎవరైతే ఎండ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో లేదంటే మిడ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను అండి. ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేద్దామంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్. అంటే మీకు కొంచెం బేసిక్ ఐడియా ఉండాలండి, రైట్? SOP POS గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దామండి. SOP POSలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ ఫార్మేట్లో క్వశ్చన్ అడుగుతున్నారు, దానికి ఏ విధంగా ఆన్సర్ రాయాలనే దాని గురించి మనం ఫస్ట్ చూద్దామండి, రైట్? దీంట్లో భాగంగా మనం ఏం టాపిక్స్ డిస్కస్ చేస్తున్నామంటే SOP అంటే మీనింగ్ ఏంది, POS అంటే మీనింగ్ ఏందో డిస్కస్ చేస్తామండి. అది కంప్లీట్ అయిన తర్వాత అసలు SOP POPలో స్టాండర్డ్ ఫార్మేట్ అంటే ఏందో డిస్కస్ చేస్తున్నామండి. తర్వాత మనకు ఇలా రిప్రజెంట్ చేస్తుంటాం కదా K-మ్యాప్లో, మీరు అబ్జర్వ్ చేస్తుంటే సంథింగ్ మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్ ఉంటాయి కదా. ఈ కెనానికల్ రిప్రజెంటేషన్లో ఎలా రాయాలనే దాని గురించి మనం డిస్కస్ చేస్తామండి. అది కంప్లీట్ అయిన తర్వాత మనం SOP టు POS టు SOP కన్వర్షన్స్ అనేది ఎలా చేస్తామో దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే SOP అంటే మీనింగ్ ఏంది, రైట్? SOP మీనింగ్ అంటే ఏం లేదండి, సమ్ ఆఫ్ ప్రోడక్ట్. ఇక్కడ P ఉంది కదండి, ఇది సెవరల్ ప్రోడక్ట్ టర్మ్స్ ఆర్ గోయింగ్ టు బి యాడెడ్ టుగెదర్ ఆర్ సమ్డ్ టుగెదర్ ఈస్ వాట్ వి కాల్డ్ యాజ్ ది SOP ఫంక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రోడక్ట్ టర్మ్ ఉంది అనుకో, నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ టర్మ్ ఉంది అనుకో, ఇంకొక ప్రోడక్ట్ టర్మ్ ఉందంటో, ఐటలన్నీ మనం ఏం చేస్తామండి, యాడ్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్. అంటే ఈ టాపిక్ మనం ఎందుకు నేర్చుకోవాలి అని మీకు డౌట్ ఉంటే మనకు నెక్స్ట్ టాపిక్ ఏంది, K-మ్యాప్ మినిమైజేషన్ టెక్నిక్ కదా. అంటే K-మ్యాప్ ఏదైతే టేబుల్ ఉంటుందో మనకు 3 వేరియబుల్ కానీ 4 వేరియబుల్ కానీ 2 వేరియబుల్ ఆర్ 5 వేరియబుల్ ఏ K-మ్యాప్లో అయినా కానీ అది ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ స్టాండర్డ్ ఫార్మాట్ ఎక్స్ప్రెషన్ మాత్రమే అది అర్థం చేసుకోగలుగుతుందండి. అంటే ఒకటి ఎక్స్ప్రెషన్ ఉంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ SOP ఫామ్ ఉండాలి, లేదంటే POS ఫామ్లో ఉండాలండి. అంటే సమ్స్ వచ్చి ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ సమ్లో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే K-మ్యాప్లో మనం మినిమైజేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. దానికోసం ఫస్ట్ మనము SOP POS కంప్లీట్ చేసిన తర్వాత K-మ్యాప్ మెథడ్ గురించి తెలుసుకుంటున్నామండి, రైట్? SOP అంటే మీనింగ్ ఏంటంటే వేర్ సెవరల్ ప్రోడక్ట్ టర్మ్స్ ఆర్ గోయింగ్ టు బి యాడెడ్ ఆర్ సమ్డ్ టుగెదర్, రైట్? అంటే ఇక్కడ ప్రోడక్ట్ టర్మ్ని యాడ్ చేస్తాం, ఇక్కడ ఏం చేస్తామండి, సమ్ టర్మ్ని మనం ఏం చేస్తామంటే మల్టిప్లై చేస్తాం, సింపుల్ థింగ్, రైట్? ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంది, ఇది ఒక ప్రోడక్ట్ టర్మ్ కదండి, ABCDEG సమ్ ప్రోడక్ట్ టర్మ్ కదా. ప్రోడక్ట్ టర్మ్ 1 ప్రోడక్ట్ టర్మ్ని మనం ఏం చేస్తున్నామండి, అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. దీన్నే మనం ఏమంటారండి, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ అంటాం. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అంటే ఏమని చెప్పుకున్నామండి, మనకు సెవరల్ సమ్ టర్మ్ ఉంటాయి. సంథింగ్ A + B + C ఒక సమ్ ఆపరేషన్, D + E + G అనేది ఒక సమ్. ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నాం అంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. అంటే K-మ్యాప్లు అనేది నువ్వు ఏ టైప్ ఆఫ్ ఫార్మేట్లో ఉండే ఎక్స్ప్రెషన్ తీసుకుంటుందంటే ఏదర్ ఈ ఫార్మేట్లో అన్నా ఉండాలి, లేదంటే ఈ ఫార్మేట్లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసిందంటే ఎప్పుడైనా మీరు K-మ్యాప్లో ఎలా చూసిండ్రా, AB + BC హోల్ బార్ ఇలాంటివి ఉన్న ఒక ఎక్స్ప్రెషన్ని మనం K-మ్యాప్లో మినిమైజ్ చేస్తామా, చేయలేము. ఎందుకంటే K-మ్యాప్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ఎదర్ ఫార్మేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది SOP POS అనే పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం అండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్ గురించి మీకు ఐడియా ఉండాలండి. SOPని మనం ఏమంటామంటే మిన్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రోడక్ట్ టర్మ్ అండి, రైట్? ఎందుకంటే ఇక్కడ సెవరల్ ప్రోడక్ట్ టర్మ్ని మనం ఏం చేస్తామండి, SOPలో యాడ్ చేస్తాం కాబట్టి మిన్ టర్మ్ అనేది ప్రోడక్ట్ టర్మ్. ఇక్కడ మనం దేన్ని మల్టిప్లై చేస్తామండి, సమ్ టర్మ్స్ కదా.
ఇక్కడ ప్రోడక్ట్ టర్మ్స్నే మనం ఏమంటామంటే ఎస్ఓపిలో మిన్ టర్మ్స్ అంటాం. ఈ సమ్ టర్మ్ని మనం పిఓఎస్లో ఏమంటామంటే మ్యాక్స్ టర్మ్ అంటాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే మిన్ టర్మ్ని స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తామండి, మ్యాక్స్ టర్మ్ని క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తున్నారని ఇంకొక పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇప్పుడు మిన్ టర్మ్ అంటే ఎలా ఉంటుంది, మ్యాక్స్ టర్మ్ అంటే ఎలా ఉంటుందో చూద్దామండి. సో బై డిఫాల్ట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బై డిఫాల్ట్ మనం కే మ్యాప్ సాల్వ్ చేసినా ఏ మెథడ్ సాల్వ్ చేసినా బై డిఫాల్ట్ ఏం సాల్వ్ తీసుకుంటామంటే మనం సమ్ ఆఫ్ ప్రోడక్టే తీసుకుంటాం. రైట్. సో ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ఓపికి పిఓఎస్కి రిలేషన్ ఏందబ్బా అంటే ఎస్ఓపికి పిఓఎస్కి కాంప్లిమెంట్ రిలేషన్. సో కాంప్లిమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ సింపుల్ మీనింగ్ ఏదైనా ఒక వేరియబుల్ ఎస్ఓపిలో ఉంటే అది పిఓఎస్లో ఉండదు, లేదంటే పిఓఎస్లో ఉంటే ఎస్ఓపిలో ఉండదు. దీన్నే మనం ఏమంటారంటే కాంప్లిమెంట్ రిలేషన్ ఫ్రమ్ ఎస్ఓపి టు పిఓఎస్ అంటాం. సో దాన్ని నేను తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ టైం బీయింగ్ మీరు ఇది పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మనకి బైనరీ నెంబర్స్ ఏమేమి ఉంటాయండి, ఉంటే 0 ఉంటుంది లేదంటే 1 ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 0 0 ఉందనుకుందాం. దీన్ని ఈ నెంబర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వేరియబుల్స్ అంటే ఏబీసీలో రాయాలంటే ఎలా రాయాలి అంటే మనకు 2 ఉన్నాయి కదా, ఒకటి ఎస్ఓపి ఉంది ఇంకొకటి పిఓఎస్ ఉంది కదా. సో ఎలా రాసామంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీకు ఎస్ఓపిని గుర్తుపెట్టుకున్నావు అనుకో పిఓఎస్ అనేది ఆపోజిట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్న తర్వాత ఇది ఏమైనా డిస్కస్ చేసుకున్నామండి, ఒకదాని నుంచి ఇంకొక దానికి రిలేషన్ ఏంది కాంప్లిమెంట్ రిలేషన్. అంటే నువ్వు ఎస్ఓపి గుర్తుపెట్టుకుంటే పిఓఎస్లో ఆపోజిట్ రాసే, లేదంటే పిఓఎస్ గుర్తుపెట్టుకుంటే ఎస్ఓపికి ఆపోజిట్ రాస్తే అయిపోతుంది అనే పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. రైట్. సో ఒకవేళ 0 ఉంటే ఎస్ఓపిలో మనం ఏం రాయాలంటే కాంప్లిమెంట్ ఆపరేషన్ రాయాలి. ఒకవేళ 1 ఉంటే మనం ఏం రాయాలంటే అన్కాంప్లిమెంట్ రాయాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఒకవేళ ఇక్కడ 0 0 0 ఉందనుకో, సో 0 ఉంటే ఏం రాయాలండి కాంప్లిమెంట్ వేరియబుల్. అంటే ఇక్కడ ఏ బారు మళ్ళీ బి బారు సి బార్ అని రాయాలి. ఎందుకు ఇంటూ రాస్తున్నానంటే మిన్ టర్మ్ అనేది ప్రోడక్ట్ టర్మ్ కాబట్టి ఇది ఎస్ఓపి అనేది ప్రోడక్ట్ టర్మ్లో మెన్షన్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలా కాకుండా నాకు 1 0 1 ఉంది, దీన్ని ఎస్ఓపిలో ఎలా రాస్తామండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోడక్ట్ టర్మ్ వేరియబుల్స్లో 1 అంటే మనం ఏం రాయాలి నార్మల్ వేరియబుల్. అంటే ఇక్కడ ఏమని రాయాలండి, ఇక్కడ ఏ అని రాస్తాం. రైట్. సో ఇక్కడ బి బార్ అని రాస్తాం, ఇక్కడ సి అని రాస్తాం. రైట్. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ పిఓఎస్ ఉందనుకుందాం, ఇదే 1 0 1 ఉంది. సో దీన్ని ఎలా రాయాలి 1 0 1 అంటే ఇక్కడ 1 అంటే ఏ కదా, అది పిఓఎస్లో వచ్చి ఆపోజిట్ ఆపరేషన్ అవుతుంది. 0 అంటే ఇక్కడ ఆపోజిట్ కదా, అంటే బి ప్లస్ సి బార్. అంటే 1 0 1 మనం ఏమని రాయాలి ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్ అని రాస్తామండి. ఎస్ఓపి గుర్తుపెట్టుకో, పిఓఎస్ వచ్చి జస్ట్ దీనికి కాంప్లిమెంట్ అంటే సరిపోతుందండి. రైట్. ఇక్కడ 1 ఉంటే ఏ రాస్తాం కాబట్టి ఇక్కడ ఏదైతే పిఓఎస్లో ఉందో ఏ బార్ రాయాలి. రైట్. సో ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి. సో ఇది గుర్తుపెట్టుకోకపోతే మీకు ఎస్ఓపి పిఓఎస్లో ఎలాంటి టైప్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేయడం అనేది మీకు బిగ్గెస్ట్ ప్రాబ్లం అయితే అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 3 వేరియబుల్ కే మ్యాప్ తీసుకున్నానండి. అంటే ఇప్పుడు నేను 3 వేరియబుల్ కే మ్యాప్ తీసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకు 3 ఇన్పుట్స్ ఉంటాయి. పాసిబిలిటీస్ ఏముంటాయండి 2 power 3 అంటే 8 పాసిబిలిటీస్ వస్తాయండి. ఆ 8 పాసిబిలిటీస్ నేను ఇక్కడ రాస్తున్నా. అంటే దీనికి మిన్ టర్మ్లో ఎలా రాస్తాం మ్యాక్స్ టర్మ్లో ఎలా రాస్తామో చూద్దాం మీకు ఐడియా లేకపోతే. సో ఇక్కడ నేను ఎస్ఓపిలో ఏమని చెప్పానండి 0 ఉంటే ఏ బార్ అని రాయాలి, 1 ఉంటే ఏ అని రాయాలి. సో ఇదేంటంటే మిన్ టర్మ్ అనేది ప్రోడక్ట్ టర్మ్. ఈ పాయింట్ అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అయిపోయిందా. సో ఇప్పుడు 0 ఏమని రాయాలి, ఇది ఏ వేరియబుల్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఏ బార్ అని రాస్తాం. ఈ 0 అనేది బికి సంబంధించింది కాబట్టి బి బార్, ఇది 0 కాబట్టి సి బార్. ఎప్పుడండి ఎస్ఓపి ఫంక్షన్లో. అది పిఓఎస్ ఫంక్షన్లో ఎలా రాయాలండి, సో మ్యాక్స్ టర్మ్ అంటే సమ్ టర్మ్ కదా. ఇక్కడ చూడండి 0ని ఎస్ఓపిలో ఏ బార్ అంటే ఇక్కడ 0ని దేంతో రిప్రజెంట్ చేయాలి నార్మల్ వేరియబుల్. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఏ ప్లస్ మళ్ళీ ఇంకొక 0 ఉంది కదా, ఇదేమొస్తుందండి బి, ఇంకొక 0 ఉంది కదా, ఇది సి వస్తుందండి. సో దీనికి ఎస్ఓపి పిఓఎస్ ఏమొస్తుందో మీరు చెప్తారా. ఇక్కడ ఏ ఉంది కాబట్టి 0 ఉంది కాబట్టి ఎస్ఓపిలో ఏమొస్తుందండి ఏ బార్ బి సి ప్రోడక్ట్ టర్మ్ కాబట్టి. అదే ఇప్పుడు దీనికే సేమ్ సమ్ టర్మ్ రాయాలంటే ఏమని రాయాలండి. రైట్. సో ఇప్పుడు ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. సో ఈ 2 పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవడం అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ M0 ఎందుకు అంటుందంటే ఇది 0 1 2 3 4 5 6 7 కదండి. సో దీన్నే మనం ఏమనుకోవచ్చు అంటే మిన్ టర్మ్ 0. ఆ 0నే ఏదైతే డెసిమల్ నెంబర్ ఉందో దాన్ని మిన్ టర్మ్ 0 అనుకోవచ్చు. అంటే దీన్ని ఏమని రాసుకుంటామంటే M7 అని రాసుకోవచ్చు అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అంటే ముందు క్లియర్గా అర్థం కావాలంటే ఇవి జస్ట్ వార్మప్ లెక్క అండి. సో దానికోసం వీటిని డిస్కస్ చేస్తున్నామండి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇది జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ అండి. 3 ఇన్పుట్స్ ఉన్నాయి. ఇన్పుట్స్ వచ్చి ఏబిసిడి, ఒక అవుట్పుట్ ఉంది ఆ ఎఫ్ అనేది
అవుట్పుట్ వేరియబుల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ర్యాండమ్గా అవుట్పుట్ వాల్యూస్ కన్సిడర్ చేసిండండి, రైట్. సో దీనికి ఏ ఈక్వేషన్కి సంబంధం లేదు, ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇప్పుడు ఎస్ఓపి అంటే ఇంకొక పాయింట్ అడిషనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే అవుట్పుట్ 1 అని ఉంటుందో వాటికే మనం ఎస్ఓపి రాస్తాం, రైట్. గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎస్ఓపి అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ది అవుట్పుట్ యాజ్ ది 1. అంటే ఏదైతే అవుట్పుట్ వేరియబుల్స్లో మనకు ఆన్సర్ 1 ఉంటుందో వాటికే మనం ఎస్ఓపి ఫంక్షన్ రాస్తామనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ నా డౌట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పిఓఎస్కి రాయాలంటే అవుట్పుట్లో వాల్యూ ఏమి ఉండాలండి? సో గుర్తుపెట్టుకోండి, ఎస్ఓపిలో 1, పిఓఎస్లో 0. ఎందుకంటే ఎస్ఓపి టు పిఓఎస్ ఏంటండి కాంప్లిమెంటరీ రిలేషన్ అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఫంక్షన్లో ఎస్ఓపీలు ఏమున్నాయి? ఇది ఉందా, ఈ ఉందా, 3 1s ఉన్నాయి. అంటే ఈ 3కే మనం రాస్తాం. అంటే ఇప్పుడు దీనికి ఏం రాయాలండి? ఇన్పుట్ ఏ బార్ బి బార్ సి, రైట్. సో ఏ బార్ బి బార్ సి. నెక్స్ట్ ఇక్కడ ఒక 1 ఉంది కదా, దానికి ఇన్పుట్ ఏంటండి? ఏ బార్ బి సి, దిస్ 1. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 1 ఉంది కదా, దీనికి ఆన్సర్ ఏంటండి? ఏ బి బార్ సి. సో ఇలా మనం రాయాల్సిన పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పిఓఎస్లో ఇచ్చింది, పిఓఎస్ అంటే ఏంటండి రిప్రజెంటేషన్ ఆఫ్ ది అవుట్పుట్ ఉన్నప్పుడు 0 రాయాలని మనకు తెలుసు. అంటే దీనికి రాయాలి కదా, ఇక్కడ ఇన్పుట్ ఏంది 0 అంటే ఎస్ఓపిలో ఏ బార్ అండి, ఇక్కడ ఏంటండి ఏ. ఇది సమ్ టర్మా ప్రోడక్ట్ అమ్మా? సమ్ టర్మ్. సో బి ప్లస్ సి. సో ఇది కరెస్పాండింగ్ ఆన్సర్ అండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫైనల్ థింగ్ ఏంటంటే 0 ఉంటేమో పిఓఎస్కి రాసామండి, 1 ఉంటే ఎస్ఓపికి రాస్తాం. ఎస్ఓపి అంటే మిన్ టర్మ్ అంటే ప్రోడక్ట్ టర్మ్. పిఓఎస్ అంటే 0కి రాస్తాం, ఇది సమ్ టర్మ్. సో మీరు ఎస్ఓపి గుర్తుపెట్టుకుని జస్ట్ ఆపోజిట్ వాల్యూస్ రాస్తే అది పిఓఎస్ అయిపోతుంది అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. సో ఈ బేసిక్స్ మీరు గుర్తుపెట్టుకున్న తర్వాత సో మనకు ఎగ్జామ్లో 1 మార్క్ క్వశ్చన్ కానీ 2 మార్క్ క్వశ్చన్స్ కానీ అడుగుతుండండి. మోస్ట్ ఆఫ్ ది టైం ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుందండి. ఏదో ఒక లాజిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాన్ని స్టాండర్డ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తాడండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే రైట్. సో స్టాండర్డ్ ఫార్మేట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇలా తీసుకున్నావు అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి తీసుకున్నావు. అంటే ఇది ఏ బార్ బి ప్లస్ ఏబిసి ప్లస్ ఏసీ ఉందనుకో, ఇది ప్రోడక్ట్ అమ్మే, ఇది ప్రోడక్ట్ అమ్మే, ఇది ప్రోడక్ట్ అమ్మే. కానీ ఇది ఎస్ఓపికి ఎగ్జాంపులే. కానీ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎస్ఓపి అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే ప్రోడక్ట్ టర్మ్ తీసుకుంటున్నామో ప్రతి ప్రోడక్ట్ టర్మ్లో అన్ని వేరియబుల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండాలి. అవి కాంప్లిమెంట్ ఫామ్లో అయినా ఉండాలి, లేదంటే అన్కాంప్లిమెంటెడ్ ఫామ్లో అయినా ఉండాలి, బట్ నాట్ బోత్. అంటే దీని మీనింగ్ నేను క్లియర్గా చెప్తా. ఇప్పుడు పీక్యూఆర్ అనే ఫంక్షనాలిటీలో మనకి ఏముంది? ఎఫ్ అనే అవుట్పుట్ ఫంక్షన్స్కి పీక్యూఆర్ అనే ఇన్పుట్స్ ఉన్నాయి. అంటే ఇది ఫస్ట్ ప్రోడక్ట్ టర్మ్, ఇది సెకండ్ ప్రోడక్ట్ టర్మ్, ఇది థర్డ్ ప్రోడక్ట్ టర్మ్, ఇది ఫోర్త్ ప్రోడక్ట్ టర్మ్. ఇప్పుడు చూడండి ఇక్కడ పీక్యూఆర్ అనేది ప్రజెంట్ అయిందా? అయితే కాంప్లిమెంట్లు అన్నా ఉన్నాయి, అన్కాంప్లిమెంట్లు అన్నా ఉన్నాయి, ప్రజెంట్ అయింది. సో ఇలా ఉంటే ప్రతి దాంట్లో అన్ని 3 వేరియబుల్స్ ఏదర్ కాంప్లిమెంట్లో కానీ అన్కాంప్లిమెంట్లో కానీ ఉంటే దాన్ని మనం ఏమంటారంటే స్టాండర్డ్ ఫార్మేట్ అంటాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి, ఎఫ్ ఆఫ్ పీ క్యూ ఆర్ ఉందనుకోండి. ఒక ఎక్స్ప్రెషన్లో పీక్యూ బార్ ఆర్ ఉంది, ఇంకొక ఎక్స్ప్రెషన్లో పీక్యూ ఉంది, ఇంకొక ఎక్స్ప్రెషన్లో పీఆర్ ఉంది. సో ఇది స్టాండర్డ్ ఫార్మేట్ అవునా కదా చెప్తారా? కాదు. ఎందుకంటే ఫస్ట్ ప్రోడక్ట్ టర్మ్లో 3 వేరియబుల్స్ ఉన్నాయి, సెకండ్ దాంట్లో ఓన్లీ 2 ఉన్నాయి, థర్డ్ దాంట్లో ఓన్లీ 2 ఉన్నాయి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే స్టాండర్డ్ ఫార్మేట్ ఆఫ్ ఎస్ఓపి ఆర్ స్టాండర్డ్ ఫార్మేట్ ఆఫ్ పిఓఎస్ అంటే తీసుకున్న ప్రతి ప్రతి ప్రోడక్ట్ టర్మ్లో లేదంటే పిఓఎస్లో తీసుకున్న ప్రతి సమ్ టర్మ్లో ఈచ్ ప్రోడక్ట్ టర్మ్ ఆర్ ఈచ్ సమ్ టర్మ్ షుడ్ హ్యావ్ ది ఆల్ వేరియబుల్ ప్రజెంట్. అలా లేకపోతే నువ్వు కన్వర్ట్ చేసుకోవాలి, దాన్నే మనం ఏమంటారంటే స్టాండర్డ్ ఫార్మేట్. సో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే మనం కే మ్యాప్లో ప్లాట్ చేసినప్పుడు నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఎస్ఓపి పిఓఎస్ అంటే కే మ్యాప్కి అర్థం కాదు. సో ఫస్ట్ మనం దాన్ని ఏం చేయాలంటే స్టాండర్డ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసిన తర్వాత మాత్రమే కే మ్యాప్లోకి ప్లాట్ చేయడానికి పాసిబుల్ ఉంటుందండి. సో స్టాండర్డ్ ఫార్మేట్ పిఓఎస్ అంటే ఏంటంటే ప్రతి సమ్ టర్మ్లో అన్ని వేరియబుల్స్ ఉండాలి, రైట్. సో ఉంటే ఇద్దరు కాంప్లిమెంట్లు అన్నా ఉండొచ్చు, లేదంటే అన్కాంప్లిమెంట్లు అన్నా ఉండొచ్చు. అంటే ఇక్కడ మీరు డౌట్ వస్తే ఇది మీనింగ్ ఏందబ్బా, ఇది నాకు చెప్పలేదని నీకు డౌట్ రావచ్చు. బట్ నాట్ బోత్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, పీ బార్ క్యూఆర్ అని ఉంది. అంటే ఒక ప్రోడక్ట్ టర్మ్లో పీ బార్ పీ ఉందనుకో, క్యూ ఉంది ఆర్ ఉంది. అంటే పీ బార్ ఉంది, పీ ఉంది, అప్పుడు ఏమవుతుంది? ఏ ఇంటూ ఏ బార్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, 0 అయిపోతుంది. సో దానివల్ల మీనింగ్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ టర్మ్లో ఉంటే అది కాంప్లిమెంట్లు అన్నా ఉండొచ్చు, లేదంటే నార్మల్ ఫామ్లో అన్నా ఉండొచ్చు, కానీ 2 వేరియబుల్స్ అనేవి ప్రజెంట్గా ఉంటే ఏమవుతాయంటే 0 అయిపోతుంది. అది దాని మీనింగ్, రైట్. సో నెక్స్ట్ మనం దీని బేసిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడుగుతుండండి. సో కన్వర్ట్ ది ఫాలోయింగ్ ఎస్ఓపి ఫంక్షన్ ఇంటూ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది ఎస్ఓపి. అంటే ఇక్కడ ఫంక్షన్ ఏమి ఇచ్చిండండి? ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఈక్వల్ టు ఏ బార్ బీసీ ప్లస్ ఏ. రేపు ఇప్పుడు మనకి ఎన్ని ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయండి? ఇది ప్రోడక్ట్ టర్మ్ 1, ఇది ప్రోడక్ట్ టర్మ్ 2. సో ఏబీసీ అంటే ఎన్ని వేరియబుల్స్ అండి? 3 వేరియబుల్. అంటే ప్రతి ప్రోడక్ట్ టర్మ్లో మనకి ఏముండాలి? 3 వేరియబుల్స్ అనేది ఉంటే అప్పుడే దాన్ని స్టాండర్డ్ ఫార్మేట్ అంటాం,
లేదంటే నార్మల్ ఫామ్ అని అంటాం, రైట్? గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ ఫార్మేట్లో ఎలా కన్వర్ట్ చేయాలంటే, రైట్, సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమేమి వేరియబుల్ మిస్సింగ్స్ ఉన్నాయో ప్రతి ప్రోడక్ట్ టర్మ్లో మీరు తెలుసుకోవాలండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ టర్మ్కి రండి. ఇక్కడ ఏం మిస్సింగ్ వేరియబుల్ ఉంది? ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. సో ఇక్కడ ఏ మాడిఫికేషన్ అయితే మనం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ దానికి రండి. సమ్ టర్మ్ జరుగుతుంటే ప్రోడక్ట్ టర్మ్కి ఒక్క ఏ ఒకటే ఉంది, ఇంకా మిస్సింగ్ ఏముంది? అది బి అన్న ఉండొచ్చు, బి బార్ అనేది మిస్సింగ్, లేదంటే సి అన్న ఉండొచ్చు, లేదంటే సి బార్ అనేది మిస్సింగ్లో ఉంది. అంటే ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్లో బీని బి బార్ని ఇంక్లూడ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ సిని సి బార్ని అనేది ఇంక్లూడ్ చేయాలి. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీకు ఇష్టం వచ్చినట్టుగా ఇంక్లూడ్ చేస్తే సరిపోదండి. సో ఆఫ్టర్ ఇంక్లూడ్ చేసిన తర్వాత కూడా దీని మీనింగ్ అనేది చేంజ్ కావద్దు. ఈ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, రైట్? సో అంటే ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ టర్మ్లో ఏమీ మిస్ కాలేదు, సెకండ్ ప్రోడక్ట్ టర్మ్లో బి అనేది మిస్ అయింది, సి అనేది మిస్ అయింది. సో ఇప్పుడు నేను మనకు బూలియన్ ఆల్జీబ్రా మీకు అర్థమైంటే ఏ ప్లస్ ఏ బార్ ఈక్వల్ టు ఏందండి 1, అలాగే బి ప్లస్ బి బార్ ఏందండి 1. అంటే ఇప్పుడు నేనేం రాస్తున్నా, ఇక్కడ మిస్సింగ్ టర్మ్స్ ఏముంది? అది బి అయినా ఉండొచ్చు, బి బార్ అయినా ఉండొచ్చు కదా, ఇంకొకటి సి అయినా ఉండొచ్చు, సి బార్ అయినా ఉండొచ్చు, రాజు కదా. ఇలా రాసుకున్నప్పుడు మళ్ళీ బి ప్లస్ బి బార్ 1 అయిపోతుందా, సి ప్లస్ సి బార్ అనేది 1 అయిపోతుందా? అంటే ఫైనల్గా నీకు ఏనే వస్తుంది అనేది ఆన్సర్. సో ఇప్పుడు నేను ఇలా రాసుకోవడంలో తప్పు అయితే ఏం లేదండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మిస్సింగ్ టర్మ్స్ని రాస్తామండి. సో రాసిన తర్వాత కూడా మీనింగ్ అనేది చేంజ్ కావద్దండి. సో జస్ట్ నువ్వు మల్టిప్లికేషన్ అనేది ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. సో ఫైనల్గా మీరు ఏవైనా అంటే ఒకే ప్రోడక్ట్ టర్మ్ 2 టైమ్స్ వస్తే దాన్ని రిమూవ్ చేయండి, ఎందుకంటే మల్టిపుల్ రిమూవ్ అయినప్పుడు మనం సింగిల్ టైమే రాసుకోవాలి. సో ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేసిందంటే ఎన్ని ప్రోడక్ట్ టర్మ్లు ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయా? ప్రతి ప్రోడక్ట్ టర్మ్స్లో 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఇద్దరు కాంప్లిమెంట్ ఫామ్లో కానీ అన్కాంప్లిమెంట్ ఫామ్లో కానీ. సో దీన్నే మనం ఏమంటారంటే స్టాండర్డ్ ఫామ్ అంటామండి, రైట్? సో ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కన్వర్ట్ ది ఫాలోయింగ్ పిఓఎస్ ఫంక్షన్ ఇచ్చిండండి. ఇప్పుడు పిఓఎస్ అంటే ఏముండాలంటే సమ్ టర్మ్స్ ఉండాలనే పాయింట్ మీరు మర్చిపోద్దండి, రైట్? సో ఇంటూ స్టాండర్డ్ పిఓఎస్ ఫామ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఏ ప్లస్ బి ఇచ్చిండు, బి ప్లస్ సి ఇచ్చిండు. ఇక్కడ మిస్సింగ్ టర్మ్ ఏంటో ఫైండ్ అవుట్ చేశారండి మీరు. ఇక్కడ 3 వేరియబుల్స్ ఉండాలి, ఇక్కడ 2 ఉంది. ఇక్కడ మిస్సింగ్ ఏ ఉంది? సి కానీ సి బార్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ మిస్సింగ్ ఏముందండి? ఏ కానీ ఏ బార్ అనేది మిస్సింగ్ అయింది. సో మీరు ఎస్ఓపిలో ఇంక్లూడ్ చేసినట్టు ఇక్కడ ఇంక్లూడ్ చేసిందంటే కుదరదండి, రైట్? సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ ప్లస్ బి ఉంది కదా, ఇక్కడ మిస్సింగ్ టర్మ్ ఏముందంటే సి బార్ అనేది మిస్సింగ్ టర్మ్ ఉంది, రైట్? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంతకు ముందులాగా ఏ ప్లస్ బి రాసి ప్లస్ అంటే ఇక్కడ మనం ఏం రాసినామంటే ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుందండి. సో దానికి మల్టిప్లికేషన్ చేసినాం కదా, ఏమని చేసినాం? బి ఇంటూ బి ప్లస్ అంటే ఇక్కడ బి బార్ రాసినాం, ఇది 1 అయిపోయింది, ఇది 1 అయిపోయింది, ఫైనల్గా ఆన్సర్ ఏ వచ్చింది కదా. మీరు అలాగే అనుకొని మరి ఇక్కడ కూడా అలా చేసిండ్రంటే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి తీసుకొని సి ప్లస్ సి బార్ అనేది రాసిండ్రు అనుకో, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీరు చూడండి ఏ ప్లస్ బి సి ప్లస్ సి బార్ అని రాసిండ్రు అనుకో, ఇప్పుడు ఏమవుతుందంటే సి ప్లస్ సి బార్ 1, కానీ ఇది మల్టిప్లికేషన్ అయ్యి మొత్తం వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే ఇలా రాయడానికి ఉండదు, మనం వేరే ఫార్మాట్లో రాయాలండి. అది ఎలా రాస్తామంటే చూడండి, ఈ ఏ ప్లస్ బీకి అంటే ఫస్ట్ ప్రోడక్ట్ టర్మ్ గురించి సమ్ టర్మ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ ఏ ప్లస్ బీకి నేను ప్లస్ సి బార్ ఏదో ఒకటి మిస్ అయ్యి ఉండొచ్చు కదా, అంటే మనకు ఫార్ములా ఏంటంటే ఏ ఇంటూ ఏ బార్ ఈక్వల్ టు 0 కదా. అంటే ఇప్పుడు ఏమొస్తుంది అంటే ఏ ప్లస్ బి ప్లస్ 0, అంటే మనకి ఇప్పుడు ఏమొస్తుంది అంటే ఫైనల్గా ఏ ప్లస్ బి వస్తుంది. అంటే ఇక్కడ యాడ్ చేసినా కానీ వాల్యూ అనేది ఫైనల్గా ఏ ప్లస్ బీనే ఉంటుంది. సో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎస్ఓపిలో బి ప్లస్ బి బార్ యాడ్ చేసి ఇక్కడ సి ఇంటూ సి బార్ అనేది యాడ్ చేయాలి, రైట్? సో ఇది దీనికండి. నెక్స్ట్ బి ప్లస్ సిలో ఏం మిస్సింగ్ అయిందండి? ఏ మిస్సింగ్ అయింది కదా. సో దీన్ని ఏ ఇంటూ ఏ బార్గా రాసుకుంటాం, అంటే ఇది 0 ఇది 0. సో మనకు ఫైనల్గా ఏ ప్లస్ బి ప్లస్ ఏ వస్తుంది. జస్ట్ మీరు మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి బార్, నెక్స్ట్ బి ప్లస్ సి ప్లస్ ఏ, మళ్ళీ బి ప్లస్ సి ప్లస్ ఏ బార్ రాసిండ్రంటే సో ఇక్కడ మీరు ఇక్కడ రిపీట్ అవుతున్నాయి, ఏమన్నా రిపీట్ అవుతున్నాయి చెక్ చేయండి. ఏ ప్లస్ బి ప్లస్ సి రిపీట్ అవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి రిపీట్ అవుతుంది. రిపీట్ అయితే ఓన్లీ సింగిల్ టైమే రాసుకోండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసింటే మనకు 3 సమ్ టర్మ్స్ ఉన్నాయి, ప్రతి సమ్ టర్మ్స్లో మనకు ఆల్ 3 వేరియబుల్స్ అనేవి ఉన్నాయి. సో దీన్నే మనం ఏమంటారంటే స్టాండర్డ్ ఫార్మాట్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకి ఎస్ఓపి పిఓఎస్ అనే 2 ఫార్మ్స్ ఉంటాయని మనకు తెలుసు కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను ట్రూత్ టేబుల్లో చూపించిన విధంగా నీకు మళ్ళీ సో ఇది అవుట్పుట్ అనుకుంటున్నానండి, ఇవన్నీ ఇన్పుట్ వేరియబుల్స్, ఏదో ఒక ర్యాండమ్ అవుట్పుట్ తెలుసుకుంటున్నానండి. ఇంతకుముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి బేసిక్స్లో, ఎస్ఓపి అంటే అవుట్పుట్ 1 మాత్రమే రిప్రజెంట్ చేస్తాం, పిఓఎస్ అంటే అవుట్పుట్ 0 ఉండేదాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఏం తీసుకోవాలండి? ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1
ఇక్కడ 1 అనేది తీసుకోవాలి ఎందుకంటే ఎస్ఓపి. సో ఈ 1కి ఇన్పుట్ ఏంటంటే ఏబిసి కదా, సో ఇక్కడ ఏం రాస్తాం ఏ బార్ బి బార్ సి బార్. సో ఇదండి. నెక్స్ట్ దీనికి ఏం రాస్తాం ఏ బార్ బి బార్, రైట్, ఏం రాస్తామండి సి బార్, రైట్. సో ఇదండి ఏ బార్ బి బార్ సి. సో ఇక్కడ మనకి ఏం రాయాలంటే ఏ బార్ బి బార్ సి, రైట్. సారీ, కరెక్ట్ ఓన్లీ, అంటే మనం దీన్ని తీసుకోవాలండి. నెక్స్ట్ అవుట్పుట్ 1 కదా, సో దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే ఏ బార్ బి సి బార్, ఇదండి. ఆ తర్వాత మనకి ఎస్ఓపి ఫంక్షన్ ఇక్కడ ఉంది కదా అవుట్పుట్లో ఏ బి బార్ సి బార్, ఇదండి. సో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక 1 ఉంది కదా, ఆన్సర్ ఏంది ఏబిసి. సో ఏబిసి అనేది ఆన్సర్. సో ఇప్పుడు సింపుల్ థింగ్ అండి. సో దీన్ని కెనోనికల్ ఫామ్ అంటే మనం కేమ్యాప్లో ప్లాట్ చేస్తాం కదా, ఒకటి ప్రోడక్ట్ టర్మ్స్ని సమ్ టర్మ్ని ప్లాట్ చేయొచ్చు, లేదంటే ఇలాగ కెనోనికల్ ఫార్మేట్లు అనేది మనం ప్లాట్ చేయొచ్చండి. ఇప్పుడు సింపుల్. సో ఏ బార్ అంటే ఏంటంటే 0, బి బార్ అంటే 0, సి బార్ అంటే 0. 0 0ని మనం ఏమంటాం 0 కదా, దీన్ని మిన్ టర్మ్స్లో స్మాల్ ఎంలో రాసినప్పుడు ఈ డెసిమల్ నెంబర్ని మిన్ టర్మ్ 0 అని రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మీనింగ్ ఏంది 0 1 0. 0 1 0 అంటే ఏంది మనకు 2 కాబట్టి M2 అని రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఇదేంటండి మీనింగ్ 1 0 0 అంటే 4. నెక్స్ట్ దీని మీనింగ్ ఏంటంటే 1 1 1 అంటే 7. సో ఫైనల్గా మనకి మిన్ టర్మ్స్ ఏమొచ్చినాయంటే 0 2 4 7. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, రైట్. సో ఇచ్చిన ఒక ఫంక్షన్ని వాడు ఏమంటాడంటే కెనోనికల్ పిఓఎస్లో కానీ కెనోనికల్ ఎస్ఓపిలో కానీ రాయమంటాడు. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే అండి. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్ ఏంటంటే హౌ టు కన్వర్ట్ గివెన్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ నాన్ కెనోనికల్ ఫామ్ టు ది కెనోనికల్ ఫామ్ గురించి అయితే మనం ఇక్కడ చూద్దామండి. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిండండి. సో ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చిండంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండంటే f1 ఆఫ్ ఏ కమా బి కమా సి ఈక్వల్ టు, రైట్. సో ఏబి ప్లస్ సి అని ఇచ్చిండండి. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఫస్ట్ మన కెనోనికల్ ఫామ్ కావాలన్నా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే స్టాండర్డ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ క్వశ్చన్ అనేది ట్రిక్కీగా ఇవ్వడం జరుగుతుందండి. సో మనం దీనికే కెనోనికల్ ఫామ్ రాద్దామంటే నువ్వు ట్రై చేయలేవు, ఎందుకంటే ఇక్కడ 3 వేరియబుల్ ఉన్నాయి ఏబిసి. ఇక్కడ మిస్సింగ్ ఏంది సి అనేది మిస్సింగ్. సో దీనికి 1 1 అని రాసినావు అనుకో, నీకు సి వాల్యూ తెలుసా, అది 0 అయినా ఉండొచ్చు 1 అయినా ఉండొచ్చు కదా. సో ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇచ్చిన దాన్ని స్టాండర్డ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేయాలి, రైట్. అంటే ఇది నాన్ కెనోనికల్ ఫామ్ నాన్ స్టాండర్డ్ ఫార్మేట్లో ఉంది. సో మనకు తెలుసు కదండి వాడు ఏమంటుండే, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఓపికి రాస్తున్నాం ఎందుకంటే ఇది ప్రోడక్ట్ టర్మ్ కాబట్టి ఎస్ఓపికి రాయాలి. సో కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఫస్ట్ ప్రోడక్ట్ టర్మ్లో మిస్సింగ్ వేరియబుల్ ఏముంది సి కానీ సి బార్ కానీ యాడ్ చేసినాం. నెక్స్ట్ ప్రోడక్ట్ టర్మ్లో ఏం మిస్సింగ్ ఉన్నాయి, ఏ మిస్సింగ్ ఉంది బి మిస్సింగ్ ఉంది. సో దీన్ని యాడ్ చేసినామండి. యాడ్ చేసి మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఫైనల్గా ఇది వచ్చిందండి. సో దీనికి మనం ఎలా ప్రోడక్ట్ టర్మ్ రాయాలో మనకు తెలుసు, అంటే 1 1 0, రైట్. 1 1 0 అంటే ఏంటండి మనకు 6 కదా, ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 1 1 అంటే 7, ఇక్కడ ఆర్డర్లో లేవండి, అది మీరు గమనించాలి విషయం. సో 1 0 1, నెక్స్ట్ 5, నెక్స్ట్ 0 1 1 అంటే 3, నెక్స్ట్ 0 0 1 అంటే 1. సో దీన్నే మనం ఏమంటారంటే f1 ఆఫ్ ఎఫ్ గామా బీసీని కెనోనికల్ ఎస్ఓపి అంటారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇక్కడ ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతాడండి. సో ఇక్కడ మీరు ప్రాబ్లం చేసి ఇక్కడ ఏ విధంగా ప్రాబ్లం చేస్తాడంటే వాడు క్వశ్చన్ ఏమని ఇస్తాడంటే f1 ఆఫ్ ఏ కమా బి కమా సి ఈక్వల్ టు ఏబి ప్లస్ సి. ఇదేంటండి ఎస్ఓపి ఫంక్షన్లో ఉంది. వాడు క్వశ్చన్ ఇలా అడుగుతాండి. సో రిప్రజెంట్ దిస్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది, రైట్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కెనోనికల్ పిఓఎస్ ఫామ్ అంటాడు. అరే ఇచ్చిన క్వశ్చన్ ఏందో ఎస్ఓపి ఉంది కానీ ఈడేంది పిఓఎస్లో అడుగుతుందంటే ఇక్కడే ట్రిక్ మొత్తం ఉంటుందండి. సో ఫస్ట్ నువ్వేం చేయాలి, సో సి ప్లస్ సి బార్ అనేది యాడ్ చేయాలి, తర్వాత సికి ఏ ప్లస్ ఏ బార్, నెక్స్ట్ బి ప్లస్ బి బార్ యాడ్ చేసిన తర్వాత నీకు ఫైనల్గా ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇది ఎస్ఓపిఏ కానీ నువ్వు ఎస్ఓపినే సాల్వ్ చేసుకోబో, ఫైనల్గా మనకు పిఓఎస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఇక్కడ నేర్చుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. సో ఎస్ఓపికే ఆన్సర్ రాసుకుంటూ పోండి. సో పోయిన తర్వాత నీకు ఎస్ఓపిలో మిన్ టర్మ్స్ ఏమొచ్చినాయి ఫైనల్గా 1 3 5 6 7 వచ్చినాయి, రైట్. సో దేంట్లో ఎస్ఓపిలో మిన్ టర్మ్స్, రైట్. సో మనకి ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్, ఇది 3 ఇన్పుట్ వేరియబుల్స్. సో 3 ఇన్పుట్ వేరియబుల్స్ అంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి 2⁻3 అంటే 8 పాసిబిలిటీస్, అంటే 0 1 2 3 4 5 6 7 అనేది వస్తాయి. ఇప్పుడు ఎస్ఓపిలో ఏమంటున్నావు 1 3 5 6 7 అంటున్నావు. ఎస్ఓపికి పిఓఎస్కి రిలేషన్ ఏందండి కాంప్లిమెంట్. అంటే మీనింగ్ ఏంది ఎస్ఓపిలో ఉంటే పిఓఎస్లో ఉండొద్దు, పిఓఎస్లో ఉంటే ఎస్ఓపిలో ఉండొద్దు. సో ఇప్పుడు మనకి దీనికి ఆన్సర్ ఎలా రాయొచ్చండి 1 3 5 6 7 అనేది, అంటే 1 3 5 6 7 అనేది ఎస్ఓపిలో ఉంటే ఇప్పుడు పిఓఎస్లో ఏముంటాయండి మిగిలినటివే కదా, అంటే 0 2 4 అనేటివి ఉంటాయి, రైట్. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ దొరికిందా నీకు, పిఓఎస్ ఈక్వల్ టు మ్యాక్స్ టర్మ్స్ ఆఫ్ 0 2 4. ఇలా మీరు ప్రాబ్లం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ అంటే అడిగిన ప్రతి ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగిందండి. సో ఈ పాయింట్ అయితే మీరు క్విక్గా నేర్చుకోండి. సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి, మీకు అర్థమవుతుందండి.
రైట్. సో గుర్తుపెట్టుకోవాల్సింది రిలేషన్ బిట్వీన్ ఎస్ఓపి టు పిఓఎస్ ఈజ్ ది కాంప్లిమెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఎస్ఓపి విల్ నాట్ బి ప్రజెంట్ ఇన్ ది పిఓఎస్ ఫంక్షన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి. రైట్. సో లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో మీరు అబ్జర్వ్ చేసిందంటే ఒక క్వశ్చన్ అడిగిండండి. ఆ క్వశ్చన్ ఏంటంటే కన్వర్ట్ ది ఎస్ఓపి కెనానికల్ ఫామ్ ఎఫ్ ఆఫ్ ఏ కమా బి కమా సి సమ్ మిన్టర్మ్స్ వాల్యూస్ ఇచ్చిండండి ఇంటూ పిఓఎస్ ఫామ్లో కన్వర్ట్ చేయమనండి. అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కెనానికల్ ఎస్ఓపి వచ్చి ఇచ్చిండు, దాన్ని మనం ఏం కన్వర్ట్ చేయాలంటే పిఓఎస్ కన్వర్ట్ చేయాలండి. సో ఇలాంటి క్వశ్చన్ 1 క్వశ్చన్ 2 ఇచ్చి 4 + 4 8 మార్క్స్ అనేది చాలా టైమ్స్ అడిగిండండి. సో దీన్ని మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఎలా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు? ఇక్కడ 3 ఇన్పుట్స్ ఉన్నాయి కదా, అంటే 3 ఇన్పుట్స్ అంటే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి మనకు? 8. అంటే 0 1 2 3 4 5 6 7. ఎస్ఓపిలో ఏమున్నాయి అంటుండు? 1 3 5 7 ఉన్నాయి అంటుండు. ఇప్పుడు పిఓఎస్లో ఏముంటాయండి? పిఓఎస్లో ఏముంటాయండి మనకు మిగిలినట్టువే కదా, అంటే 0 4 6. అంటే ఇదొకటి 0 2 4 6 అండి. తప్పు రాసిన ఇక్కడ 0 2 4 6. ఇది సింపుల్ ఆన్సర్. దీన్ని రాస్తే మనకు 4 మార్క్స్ వస్తాయి. సో దీనికి మన వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి మళ్ళీ 1కి 3కి 5కి 7కి రాసి, దీని 0 0 1 రాసి, దీని 0 1 0 రాసి, దాన్ని నెక్స్ట్ 0 1 1 0 రాసి, 1 1 1 రాసి, 1 0 1 రాసి, మళ్ళీ ఏదేదో చేసి ఫైనల్గా ఆన్సర్ రాకుండా వదిలేసి వస్తారండి. సింపుల్ ట్రిప్. ఎస్ఓపికి పిఓఎస్కి రిలేషన్ ఏంది? కాంప్లిమెంట్. అంటే 3 వేరియబుల్ తీసుకుంటే మనకి 8 పాసిబిలిటీస్ వస్తాయి. అవుట్ ఆఫ్ 8 పాసిబిలిటీస్లో 4 పాసిబిలిటీస్ ఎస్ఓపిలో ఉన్నాయంటే రిమైనింగ్ అన్ని పిఓఎస్లో ఉంటాయి అనేది రాయాలండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైం ఎగ్జామ్లో అడిగింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. రైట్. సో ఇప్పుడు మనకి ఎస్ఓపి పిఓఎస్ గురించి కంప్లీట్ అవగాహన వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కేమ్యాప్ మెథడ్ కానీ నేర్చుకోగలిగినామంటే సో మనకు 100% ఇచ్చిన 2 క్వశ్చన్స్ అనేవి మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాల్వ్ చేయొచ్చండి. రైట్. సో ఇక్కడ మనకు 2 మెథడ్స్ ఉంటాయండి. మినిమైజేషన్, అంటే మినిమైజేషన్ టెక్నిక్స్ అనేది ఎందుకు వాడతామంటే డిజిటల్ సబ్జెక్ట్లో మనకు లార్జర్ ఎక్స్ప్రెషన్ నుండి మినిమం నెంబర్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్, మినిమం ఎక్స్ప్రెషన్గా కన్వర్ట్ చేయడానికి మనం యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే మినిమైజేషన్ టెక్నిక్స్ అండి. రైట్. సో ఎందుకు మినిమైజేషన్ టెక్నిక్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేయాలంటే సో ఇప్పుడు చూడండి, ఎక్స్ప్రెషన్ అనేది లార్జర్ ఉందనుకోండి. రైట్. సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ పర్చేజ్ చేయడం అనేది ఇంక్రీజ్ అవుతుంది, కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ అంటే గేట్స్ ఎక్కువ ఉండడం వల్ల రైట్. సో స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫంక్షన్ నువ్వు ఈక్వలెంట్ ఫంక్షన్గా మినిమైజ్ చేస్తే కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది? నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రైట్. సో ఫైనల్గా పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అల్టిమేట్ ఏమైందంటే డిజిటల్లో మినిమైజేషన్ అండి. సో లార్జర్ ఎక్స్ప్రెషన్ని మినిమం నెంబర్ ఆఫ్ ది లిటరల్గా కన్వర్ట్ చేయడానికి. సో మోస్ట్ ఫేమస్ మెథడ్స్ మనం యూజ్ చేసేది ఏంటంటే ఒకటి బూలియన్ ఆల్జీబ్రా మెథడ్, ఇంకొకటి కేమ్యాప్ మెథడ్ ఆర్ కార్నమ్ మ్యాప్ మెథడ్ అనేది మనం యూజ్ చేస్తామండి. ఫస్ట్ మనం రూల్స్ గురించి తెలుసుకుందామండి. రైట్. అంటే మీరు ఇప్పుడు కేమ్యాప్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 వేరియబుల్ 4 వేరియబుల్ అలా కేమ్యాప్స్ ఉంటాయి కదండి. సో మనం ఫస్ట్ కండిషన్ ఏంటంటే నువ్వు గ్రూప్ చేయాలనుకుంటే అంటే పిఓఎస్ అనుకోండి, జీరోస్ కదా, అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ని గ్రూప్ చేయొచ్చు, లేదంటే వన్స్నే గ్రూప్ చేయొచ్చు. అంటే నువ్వు గ్రూప్ చేయాల్సి అంటే వన్స్నే గ్రూప్ చేయి, లేదంటే జీరోస్నే గ్రూప్ చేయి. అలా కాకుండా నేను 1ని 0ని కలిపి గ్రూప్ చేస్తా అంటే ఎస్ఓపిని పిఓఎస్ని మనం కలిపి గ్రూప్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉండదనే రూల్ నెంబర్ 1 అనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి. రైట్. సో రూల్ నెంబర్ 2 ఏంటంటే గ్రూప్స్ మేబీ ఓవర్లాప్ ఈచ్ అదర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనేది మనం ఒకటి కంప్లీట్ చేసినాం, ఒక గ్రూప్ చేసినాం అనుకుందాం, మళ్ళీ దీనికి రిక్వైర్మెంట్ ఉంటే ఈ ఒక వేరియబుల్ని మనం ఇంకొక గ్రూప్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్నే మనం ఏమంటే ఇది ఇక్కడ కామన్ ఉంది, దీనికి కామన్ ఉంది. సో దీన్ని ఏమంటారంటే మనం ఓవర్లాపింగ్ అంటాం. సో కేమ్యాప్లు అనేది ఓవర్లాపింగ్ అయితే అలౌడ్ ఉంటుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3 ఏంటంటే నువ్వు గ్రూప్ చేయాలంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా గ్రూప్ చేయకూడదండి. సో మనకు బైనరీ ఫార్ములా ఉంటుంది కదా, r⁴, r⁴1, r⁴3 సంథింగ్, అంటే 1 2 4 8 ఉంటాయి కదా. అంటే నువ్వు గ్రూపింగ్ చేయాలంటే సింగిల్ 1 గ్రూప్ చేసుకో, లేదంటే 2 1s గ్రూప్ చేసుకో, లేదంటే 4 1s గ్రూప్ చేసుకో, 8 1s గ్రూప్ చేసుకో, 16 1s గ్రూప్ చేసుకో, 32 1s గ్రూప్ చేసుకో. అంటే మనం ఎక్కడ గ్రూప్ చేయాల్సిందంటే ఓన్లీ పవర్ ఆఫ్ 2లోనే, అంటే 2 పవర్లోనే మనం గ్రూపింగ్ అనేది చేయాలండి. అంటే పాసిబిలిటీ 1 2 4 8 16 32 అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ మీకు ఇక్కడ చూడండి. సో ఇది ఎందుకంటే ఇక్కడ రాంగ్ అని ఉంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇది ఎందుకు ఇక్కడ రాంగ్ ఉంది? 3 1s గ్రూప్ చేసినామండి. మనం గ్రూప్ చేయాలంటే ఏం చేయాలండి? 4 1 చేసుకోవచ్చు, లేదంటే 2 1s గ్రూప్ చేయొచ్చు, సింగిల్ 1 గ్రూప్ చేయొచ్చు. సో ఇది మిస్టేక్ అండి. సో ఇక్కడ అనేది ఓన్లీ 2 పవర్లోనే, అంటే 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్లోనే
ఈ పాసిబిలిటీలోనే మనం గ్రూప్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రూల్ నెంబర్ 4 అండి. రూల్ నెంబర్ 4 ఏంటంటే గ్రూప్ కెన్ బి ఓన్లీ బి ఎయిదర్ హారిజాంటల్ ఆర్ వెర్టికల్. అంటే నువ్వు గ్రూప్ చేయాలంటే ఇట్లన్నా గ్రూప్ చేసుకో, లేదంటే ఇట్లన్నా గ్రూప్ చేసుకో. అలా కాకుండా నేను ఇలా గ్రూప్ చేస్తానంటే అంటే డయాగోనల్గా ఎనీ అదర్ స్పేసెస్లో గ్రూప్ చేసుకోవాలనుకుంటే అది కంప్లీట్గా రాంగ్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రూల్ నెంబర్ 5 అంటే ఇది మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రూల్. మనం ఎక్కడైతే కామన్ మిస్టేక్ చేస్తున్నామో ఈ రూల్ నెంబర్ 5ని ఒబే చేయకపోవడం వల్లే మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 99% మిస్టేక్ అనేది చేస్తున్నామండి. రూల్ నెంబర్ 5 ఏంటంటే ఈచ్ గ్రూప్ షుడ్ బి యాజ్ లార్జ్ యాజ్ పాసిబుల్. అంటే ప్రతి గ్రూప్లో మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వన్స్ని గ్రూప్ చేసేటట్టు చూడాలి. ఇక్కడ చూడండి 2 గ్రూపింగ్ చేయొచ్చు, 2 గ్రూపింగ్ చేయొచ్చు, 2 గ్రూపింగ్ చేయొచ్చు, 2 గ్రూపింగ్ చేయొచ్చు. కానీ దీన్ని ఎందుకు ఇన్కరెక్ట్ అంటున్నామంటే ఇప్పుడు ఇవన్నీ అడ్జసెంట్స్ వన్సే కదా, రైట్? సో ఇవన్నీ గ్రూప్ చేస్తే ఏమవుతుంది మనకు? సో ఇంకా నెంబర్ ఆఫ్ లిటరల్స్ అనేది రిడ్యూస్ అవుతాయి. గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గ్రూపింగ్ జరిగితే అవుట్పుట్ వచ్చి మినిమం నెంబర్ ఆఫ్ వేరియబుల్స్తో వస్తుంది, రైట్? అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు ఒకే ఒక వేరియబుల్ గ్రూప్ చేసినావు అనుకో, ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఏ బార్, బి బార్, సి బార్, డి అంటే 4 వేరియబుల్స్ వస్తాయి. ఒకవేళ 2 గ్రూపింగ్ చేసినావు అనుకో నీకు ఒక వేరియబుల్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఒకవేళ నువ్వు 4 గ్రూపింగ్ చేసినావు అనుకో ఇంకొక వేరియబుల్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఒకవేళ నువ్వు 8 చేసినావు అనుకో ఇంకొక వేరియబుల్ అనేది రెడ్యూస్ అవుతుంది. అంటే మనం ఇక్కడ చదువుకునే పర్పస్ ఏంటంటే మినిమైజేషన్. మినిమైజేషన్ అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేది రెడ్యూస్ చేయాలి. అంటే నువ్వు ఎంత లార్జ్ గ్రూప్ అనేది పర్ఫామ్ చేస్తావో అన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి రెడ్యూస్ అవుతాయనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క పాయింట్ అనేది మ్యాండేటరీ టు రిమెంబర్ అండి. ఈ ఒక్క పాయింట్ కానీ మీరు మిస్ చేసిండ్రంటే కేమ్యాప్లో మీరు 100% మిస్టేక్ అయితే చేస్తారండి. రూల్ నెంబర్ 6 ఆపోజిట్ గ్రూపింగ్ అండ్ కార్నర్ గ్రూపింగ్ ఆల్సో అలౌడ్. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఇంకొక మిస్టేక్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ 1కి ఇది అడ్జసెంట్, ఎందుకంటే ఈ సెల్ నెంబర్ 0000, ఈ సెల్ నెంబర్ ఏంటంటే 0123 కదా, 0010. ఈ సెల్ నెంబర్ ఏంటంటే 0000. అంటే ఇప్పుడు ఓన్లీ 1 చేంజ్ అయితే జరుగుతుంది. దీన్నే మనం ఏమంటారు అంటే కేమ్యాప్లో సెల్ అడ్జసెన్సీ అంటాం. సెల్ అడ్జసెన్సీ మీనింగ్ ఏంటంటే ఇచ్చిన ఒక గ్రూప్లోంచి ఇంకో గ్రూప్కి ఓన్లీ 1 వేరియబుల్ కానీ చేంజ్ అయితే మనం గ్రూపింగ్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. అలా గ్రూపింగ్ అని పర్ఫామ్ చేస్తే ఎక్స్ప్రెషన్ అనేది రెడ్యూస్ అవుతుంది అనే పాయింట్ బేస్ చేసుకొని కేమ్యాప్ అయితే వర్క్ అవుతుందండి. సో దీన్ని నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు. నేను డిజిటల్ లాజిక్ డిజైన్ ప్లేలిస్ట్ పెట్టుంటానండి, అక్కడ కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. సో మీకు అక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుందండి, రైట్? సో ఇలా గ్రూప్ చేయడం వల్ల ఏమవుతుంది, దీనికి ఇది, దీనికి ఇది, సో దీనికి ఇది, దీనికి ఇది, నెక్స్ట్ దీనికి ఇది, ఇవన్నీ ఏమవుతాయంటే అడ్జసెంట్స్ టు వన్ అదర్. సో ఇవన్నీ గ్రూప్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే బి బార్, డి బార్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, సరే రైట్? సో 1 1 1 కార్నర్ 1s ఉంటే దానికి ఆన్సర్ ఏమొస్తుంది అంటే బి బార్, డి బార్, ఎందుకంటే ఇవన్నీ క్యాన్సిల్ అయిన తర్వాత బి బార్, డి బార్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, రైట్? సో ఇప్పుడు మనం రూల్స్ అన్నీ గుర్తుపెట్టుకున్నాం కదండి. నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్గా మనం కేమ్యాప్ మెథడ్లోకి వెళ్ళి సో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో దాని గురించి అయితే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందామండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే మినిమైజ్ ది బూలియన్ ఫంక్షన్ యూజింగ్ కేమ్యాప్ మెథడ్. ఇక్కడ ఇచ్చిన ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయంటే ఇన్పుట్లో 4 వేరియబుల్స్ ఉన్నాయి. సో 4 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఏ కేమ్యాప్ కావాలో ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సిన వేరియబుల్ కేమ్యాప్ ఏంటంటే 4 వేరియబుల్ కేమ్యాప్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే 4 వేరియబుల్ కేమ్యాప్లో మనకు 16 బాక్సెస్ ఆర్ 16 సెల్స్ వస్తాయి. సో మనం మ్యాక్సిమం 0 to 15 వరకు అయితే ఫిల్ చేయొచ్చు అనే పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో సెకండ్ పాయింట్ ఏం చేయాలంటే సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది కేమ్యాప్ ఫస్ట్ స్టెప్లో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే 4 వేరియబుల్ కేమ్యాప్ అనేది డ్రా చేయాలండి. సో ఇక్కడ నేను 4 వేరియబుల్ కేమ్యాప్ అనేది డ్రా చేస్తున్నాను అండి, రైట్? సో ఇక్కడ 4 వేరియబుల్ కేమ్యాప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనము చూడండి నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనం ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే రైట్? సో ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సెల్ నెంబర్ ఇదేంటండి 0, రైట్? సో నెక్స్ట్ ఈ సెల్ నెంబర్ ఏంటండి 1 2 3 4 5 6 7, ఇక్కడ 8 9 10 11 12 13 14 15 14 15. సో కొంతమంది ఏం చేస్తారంటే 8 తీసుకుపోయి ఇక్కడ రాస్తారు, ఈ మిస్టేక్ అయితే మీరు చేయొద్దండి. సో నెక్స్ట్ ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే ఇక్కడ ఏ బార్, బి బార్ రాస్తారు, ఏ బార్, బి రాస్తారు. నెక్స్ట్ అంటే మనం జనరల్గా ఏమని రాస్తామంటే ఏ బార్, బి బార్, ఏ బార్, బి, ఏబి బార్, ఏబి రాస్తాం. అంటే మీనింగ్ ఏంటంటే 0 0 0 1 1 0 1 1. సో ఇలా చేస్తే సెల్ అడ్జసెన్సీ అనేది ఓబే కాదు, సో మినిమైజేషన్ అనేది జరగదండి. సో దానికోసం మనం ఏం రాయాలంటే ఏ బార్, బి బార్, ఏ బార్, బి, ఏబి, ఏబి బార్. సో ఈ మిస్టేక్ అయితే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయొద్దండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే 3 4 5 7 9 13 14 15 ఉంది కదా. ఇప్పుడు 3 అనే ఎస్ఓపి ఫంక్షన్ బై డిఫాల్ట్ 1 కదా. నెక్స్ట్ 3కి నెక్స్ట్ ఇంకొకటి ఏముందండి 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7, నెక్స్ట్ 1 ఏముందండి 9,
నెక్స్ట్ 13, నెక్స్ట్ ఇంకొకటి ఏముందండి 14, 15 అనేది ఉందండి. సో ఇప్పుడు మీరు అంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఇచ్చిన ప్లాట్ చేసిన వాల్యూస్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, రైట్. సో ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత మనం K-మ్యాప్ అనేది సాల్వ్ చేద్దామండి. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈచ్ రూల్ షుడ్ బి యాజ్ లార్జ్ యాజ్ ది పాసిబుల్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఇంకొక పాయింట్ ఏంటంటే వీ కెన్ ఓన్లీ క్రియేట్ ఏ గ్రూప్ హూస్ నెంబర్ ఆఫ్ ది సెల్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద పవర్ ఆఫ్ ది 2. అంటే ఓన్లీ 2 పవర్లోనే మనము గ్రూప్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రైట్. సో ఇప్పుడు మనం చూడండి ఫస్ట్ సెల్స్ ప్లాట్ చేస్తా. సో ఫస్ట్ లెట్ మీ టేక్ దిస్ వన్, రైట్. సో ఫస్ట్ 3 ఉంది ఎస్ఓపి ఫంక్షన్, నెక్స్ట్ 1 ఏముందండి 4, నెక్స్ట్ మనకి ఏముందండి 4 తర్వాత 5 ఒకటి, నెక్స్ట్ 7 ఒకటి, నెక్స్ట్ 9 ఒకటి, నెక్స్ట్ ఒకటి 13 ఒకటి, రైట్. సో దాని తర్వాత మనకు 14 ఉంది, 15 ఉంది. సో దీన్ని మీరు గ్రూప్ ఎలా పర్ఫామ్ చేస్తారు మీరు ట్రై చేస్తారండి ఒకసారి. సో ఎన్ని గ్రూప్స్ వస్తాయి. సో గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వన్స్ గ్రూప్ చేసేటట్టు చూసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో దాన్ని కంప్లీట్ అయిన తర్వాత గ్రూపింగ్ అనేది ఎయిదర్ 1 గ్రూప్, 2 గ్రూప్, 4 గ్రూప్, 8 గ్రూప్, 16 గ్రూప్. నేను ఇక్కడ మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే సో ఇది 4 వేరియబుల్ K-మ్యాప్ కాబట్టి ఫస్ట్ 16 గ్రూపింగ్ పాసిబిలిటీ ఉందా లేదో చూసుకో. ఈ పాసిబిలిటీ లేకపోతే నెక్స్ట్ 8 గ్రూపింగ్ పాసిబిలిటీ ఉందా లేదో చూసుకో. అక్కడ పాసిబిలిటీ లేకపోతే మళ్ళీ 4 గ్రూపింగ్ ఉందా చూసుకో. అది కూడా లేకపోతే 2 వన్స్ గ్రూపింగ్ పాసిబిలిటీ ఉందా లేదా చూడు. అది కూడా పాసిబుల్ కాకపోతే అప్పుడే నువ్వు సింగిల్ 1 గ్రూప్ చేయాలి. మనోళ్ళు చేసే మ్యాక్సిమం మిస్టేక్ ఏంటంటే కంటికి కనబడంగానే ఏదో ఒకటి గ్రూప్ చేస్తారు, అది ఫైనల్గా తప్పు అవుతుంది. ఎందుకంటే రూల్ నెంబర్ 5 అనేది మ్యాండేటరీ. మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చండి K-మ్యాప్లో, దట్ ఈస్ యువర్ విష్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినా అనుకుందాం, ఈ 1 నుంచి స్టార్ట్ చేసినా అనుకుందామండి. ఈ 1కి 16 అడ్జసెన్స్ వన్స్ ఉన్నాయా లేవు. 8 అడ్జసెన్స్ వన్స్ ఉన్నాయా లేవు. 4 అడ్జసెన్స్ వన్స్ ఉన్నాయా లేవు. నెక్స్ట్ 2 అడ్జసెన్స్ వన్స్ ఉన్నాయా ఇది ఉంది. సో దీనికి ఆన్సర్ మనం ఏమని రాయాలి A బార్ B C బార్ అని రాయాలండి. సో ఇలా ప్రతిదీ మీరు కంపేర్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు 16 పాసిబిలిటీ ఉందా, 8 ఉందా, 4 ఉందా, 2 ఉందా, 1 ఉందా, ఇలా చెక్ చేసుకొని నువ్వు గ్రూప్ చేస్తే మీరు మిస్టేక్ అనేది చేయడానికి ఛాన్స్ అయితే 0% ఉంటుందండి. చూడండి సో ఇది ఒక గ్రూపు, నెక్స్ట్ ఈ 2 ఒక గ్రూపు, నెక్స్ట్ ఇది ఒక గ్రూపు, ఇది ఒక గ్రూపు, రైట్. సో మీకు కొంతమందికి డౌట్ రావచ్చుదండి. సో నేను ఎలా చేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ దీన్ని ఇంకో గ్రూప్ ఎక్స్ట్రా చేయాలి, ఇంకో గ్రూప్ ఎక్స్ట్రా చేయాలి, మళ్ళీ ఎక్స్ట్రా అనేది అవుతుందండి. సో దీన్ని మనం ఏమంటారంటే ఇది అవసరం లేదనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇప్పుడు కొంతమంది ఇంకొక ప్రాబ్లం ఇక్కడ కామన్గా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, రైట్. సో ఒక్క నిమిషం అండి. సో ఇంకొక ప్రాబ్లం కామన్గా ఫేస్ చేసేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదండి. సో దీనికి ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చాలామందికి తెలియదండి. సో మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టే ఈ డైరెక్షన్లో ఉన్నాయి, ఈ డైరెక్షన్లో ఉన్నాయి. అంటే ఈ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉండే ఆన్సరు ఇంటూ ఈ డైరెక్షన్లో ఉండేదాన్ని ఆన్సర్ మీరు రాస్తే అది ఈ ప్రోడక్ట్ వచ్చి ఈ పర్టికులర్ సెల్కి ఆన్సరు. ఇప్పుడు ఇది కంప్లీట్గా దేనికి రిలేటెడ్ ఉందండి A బార్ Bకే ఉంది కదా. సో జస్ట్ ఇక్కడ A బార్ B రాయండి. నెక్స్ట్ ఇది దేనికి రిలేటెడ్ ఉంది దీనికి, ఈ 1 అనేది C బార్ D బార్కి రిలేటెడ్ ఉందా, C బార్ D బార్కి ఉంది, మళ్ళీ ఇంక దేనికి ఉందండి సేమ్ C బార్ Dకి ఉంది, రైట్. సో ఇక్కడ మీకు అర్థం కాకపోతే మీరేం చేస్తారంటే ఇది ఓన్లీ సింగిల్ ఉంది ఈ డైరెక్షన్లో, అంటే ఇది ఒకటి ఉంది కాబట్టి దీన్ని రాసుకోండి. కానీ ఇక్కడ మనకేమొచ్చిందంటే 2 ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు 2 ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే C బార్ అంటే ఏంటంటే సేమ్ ఉన్నప్పుడు మాత్రమే రాసుకోండి, డిఫరెంట్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసేయండి. అంటే ఇలా మల్టిపుల్ రిపీట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది C బార్. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది A బార్ B ఇంటూ C బార్ అనేది ఈ ప్రోడక్ట్ టర్మ్కి రాయండి. ఇప్పుడు దీనికి మీరు ఆన్సర్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేస్తారా. ఇప్పుడు దీనికి ఏది రిలేటెడ్ అండి, ఇది కంప్లీట్గా CDకి రిలేటెడ్ ఉంది కదా, దీనికి CD. అలాగే దీనికి ఈ డైరెక్షన్లో దీనికి ఇది రిలేటెడ్ ఉంది. అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ A బార్ B బార్ వస్తుంది, ఇక్కడ A బార్ B వస్తుంది. అంటే 2 వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది B బార్ క్యాన్సిల్ చేసేయండి, A బార్ సేమ్ ఉంది కాబట్టి A బార్ రాయండి. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందండి A బార్ CD అనేది వస్తుంది. ఇలా మీరు మీకంటే మీకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియకపోతే ఈ మెథడ్ యూజ్ చేసిందంటే తెలుస్తుందండి, రైట్. సో ఆన్సర్ ఏమొస్తుందండి A బార్ B C బార్, A బార్ CD, AC బార్ D, ABC. ఇక్కడ మీకు కంప్లీట్ K-మ్యాప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తలేదండి. సో మనం కామన్ మిస్టేక్ అయితే ఏం చేస్తాం, సో వాటిని ఎలా రెక్టిఫై చేయాలనేది మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నా అండి. మీ కంప్లీట్ వీడియో అంటే కావాలనుకుంటే మన ప్లేలిస్ట్ డిజిటల్ లాజిక్ డిజైన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి వేసిందంటే ఈ ఫంక్షన్ని మినిమైజ్ చేయమనండి యూజింగ్ K-మ్యాప్ మెథడ్. ఇది SOP కదా,
సో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, 4 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఏ వేరియబుల్ కే మ్యాప్ తీసుకోవాలి మనం, సో 4 వేరియబుల్ కే మ్యాప్స్ అనేది తీసుకోవాలండి. సో కంప్లీట్ అయిన తర్వాత మనం 4 వేరియబుల్ కే మ్యాప్ అనేది డ్రా చేసినామండి. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఎస్ఓపి ఫంక్షన్లో ఏమున్నాయండి, 0, 0, 0, 1, 3, 5, 7 ఇవన్నీ ప్లాట్ చేసినామండి. సో దీనికి మనం గ్రూపింగ్ ఎలా చేయాలో మీరు ఫైండ్ అవుట్ చేస్తారా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మళ్ళీ ఒక కామన్ మిస్టేక్ చేస్తామండి. ఏం మిస్టేక్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం అనుకుందాం, ఈ 1 నుంచి స్టార్ట్ చేసినాం అనుకుందాం. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంది, 4 వేరియబుల్ కాబట్టి మ్యాక్సిమం 16 సెల్ ఉంటాయి, 16 పాసిబిలిటీ ఉందా అంటే ఈ యొక్క 1కి 16 అడ్జసెంట్ జోన్స్ ఉన్నాయా లేవో చెక్ చేయి. లేవు కదా. నెక్స్ట్ 8 అడ్జసెంట్ ఉన్నాయా, లేవు. ఉన్నాయా, లేవు. ఉన్నాయా, లేవు. ఎస్ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి, అడ్జసెంట్ 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 ఇవి ఇట్లా అడ్జసెంట్. ఇప్పుడు నువ్వు గ్రూప్ చేసినావు అంటే అది కరెక్ట్ ఆన్సర్. దీనికి ఆన్సర్ ఏమొస్తుందండి, ఇప్పుడు చూడండి, ఇంతకుముందు నేను షార్ట్ కట్ చెప్పినట్టుగా దీనికి రిలేటెడ్, దీనికి రిలేటెడ్, దీనికి రిలేటెడ్, దీనికి రిలేటెడ్. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టే బీ బార్ బీ క్యాన్సిలా, నెక్స్ట్ ఇక్కడ ఉండే ఏ బార్ ఏ క్యాన్సిలా, మళ్ళీ ఏ బార్, రైట్. సో ఇలా ప్రతి ఒక్కటి క్యాన్సిల్ అయిపోతే వెళ్తుందండి. బీ బార్ బి ఇవి క్యాన్సిల్ అవుతాయి, వెళ్ళిపోతాయి. అంటే మనకి ఇక్కడ ఏ టర్మ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. అది ఈ డైరెక్షన్లో మనకి ఏముంది, సి బార్ డి ఒకటి ఉంది, ఇంకొకటి సిడి ఉంది కదా. ఇప్పుడు చూడండి, సి బార్ క్యాన్సిల్, ఫైనల్ ఆన్సర్ మనకి ఏమొస్తుందంటే డి అనేది వస్తుందండి. సో ఇప్పుడు మీరు దీని గురించి అంటే ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ వన్స్ ఏమున్నాయండి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఈ గ్రూప్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ వన్స్ మనకి ఏమున్నాయంటే ఈ 1 ఉంది, ఈ 1 ఉంది. ఇప్పుడు మీరు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, అబ్బా దీన్ని ఒకటి చేస్తే సరిపోతుందని మీరు అనుకుంటారండి. సో ఇలా చేయడం 100% రాంగ్, మీకు వచ్చే మార్క్స్ కూడా పోతాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే ఈ 1కి ఏమన్నా 8, 16 పాసిబిలిటీ ఉన్నాయో చూడు, లేవు. 8 ఉన్నాయా లేవో చూడు, 2 ఉన్నాయా, 4 ఉన్నాయా లేవో చూడు. ఎస్ 4 ఉన్నాయి. ఎలా ఉన్నాయి, దీనికి ఇది అడ్జసెంట్, దీనికి ఇది అడ్జసెంట్, దీనికి ఇది అడ్జసెంట్. సో అప్పుడు మనం గ్రూపింగ్ చేయాల్సింది ఎలా చేయాలండి, ఇలా గ్రూప్ చేయాలి, రైట్. సో ఈ పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈచ్ గ్రూప్ షుడ్ బి యాజ్ లార్జ్ యాజ్ పాసిబుల్. నువ్వు ఇలా ఇది ఒక గ్రూపు, ఇది ఇలా గ్రూప్ చేసినావు అనుకో, మనకి ఎన్ని ప్రోడక్ట్ టర్మ్స్ వస్తాయి, ఎక్స్ట్రా ప్రోడక్ట్ టర్మ్స్ వస్తాయి, ప్లస్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్. ఆపోజిట్ గ్రూపింగ్ అండ్ కార్నర్ గ్రూపింగ్ ఆల్సో అలౌడ్, అంటే ఇలా గ్రూపింగ్ అనేది కూడా అలౌడ్ ఉంటుంది. సో ఫైనల్ ఆన్సర్ మనకి ఏమొస్తుందండి, ఇది ఒకటి, సో ఇది ఇంకొకటి. సో మీకు దీనికి ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియకపోతే దీనికి మనం ఫోల్డింగ్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటంటే, ఈ సగ భాగాన్ని మనం ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాం, ఈ సగ భాగాన్ని మనం ఇక్కడ ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఏదైతే ఏబీ బార్ అనేది ఉందో అది డైరెక్ట్గా ఎక్కడ ఫోల్డ్ అవుతుంది అంటే దీని మీదకి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందండి, ఏ బార్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, బీ బార్ అనేది సారీ ఇది ఏంటంటే ఓకే బీ బార్ కాబట్టి మనం ఆన్సర్ ఏమని రాస్తాం, బీ బార్. అదే ఇదే ఇక్కడ ఫోల్డ్ అయినప్పుడు మనకి ఏవే వేరియబుల్ ఉన్నాయి, సి బార్ డి బార్ రిలేటెడ్ ఉంది, సి బార్ డి కూడా ఉంది, రైట్. సో డి బార్ క్యాన్సిల్ అవుతుంది, ఆన్సర్ ఏమొస్తుందండి, సి బార్ అంటే సి బార్. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, బీ బార్ సి బార్, రైట్. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుందండి, డి వస్తుంది, రైట్. సో ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడంటే, కే మ్యాప్ రిప్రజెంటేషన్లో ఈ ఫంక్షన్ ఇచ్చింది కదండి. సో దీనికి ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దామండి. సో 4 వేరియబుల్ కే మ్యాప్ కావాలి. సో దాని తర్వాత కే మ్యాప్ అనేది డ్రా చేయాలి. సో కంప్లీట్ అయిన తర్వాత మనం నెంబర్ ఆఫ్ వన్స్ అనేవి ప్లాట్ చేయాలండి. సో ఇక్కడ ప్లాట్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు మీరు దానికి ఆన్సర్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేస్తారండి. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం అనుకుందాం, ఎనీ 16 పాసిబిలిటీస్ ఉన్నాయా, లేవు. సో ఓన్లీ 4 పాసిబిలిటీ అనేది ఉంది, ఫైన్, ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. దీనికి ఏమైనా 16 పాసిబిలిటీస్ ఉన్నాయా, లేవు. 8 పాసిబిలిటీస్ ఉన్నాయా, లేవు. 4 పాసిబిలిటీస్ ఉన్నాయా, ఉన్నాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓవర్ ల్యాపింగ్ అనేది అలౌడ్ ఉంటుంది అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, రైట్. సో ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిన తర్వాత దీనికి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వన్స్ గ్రూప్ చేయాలి కాబట్టి సో ఓవర్ ల్యాపింగ్ అనేది అలౌడ్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే E2 చేస్తారు, E2 చేస్తారు, E2 చేస్తారండి. సో కానీ ఆన్సర్ ఏం చేయాలండి, దీనికి ఇది అడ్జసెంట్, దీనికి ఇది అడ్జసెంట్, అలాగే దీనికి ఇది అడ్జసెంట్, ఇవన్నీ అడ్జసెంట్ 1 to another. సో ఇప్పుడు ఫోల్డింగ్ మెథడ్ మనం చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే బీ బార్ డి బార్. నీకు ఎలా సాల్వ్ చేయాలో తెలియకపోతే డైరెక్ట్గా బీ బార్ డి బార్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనల్లో చాలా మిస్టేక్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు ఇచ్చింది ఏంటంటే ఇది సమ్ టర్మ్ ప్రోడక్ట్ అమ్మా ఇది. సో ఇది దేనికి రిలేటెడ్, పిఓఎస్కి రిలేటెడ్, రైట్. సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది దేనికి రిలేటెడ్ అండి, పిఓఎస్కి రిలేటెడ్ అండి. సో కానీ మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం కే మ్యాప్ మనకి ఏమికి వస్తుందండి, ఓన్లీ బై డిఫాల్ట్ ఎస్ఓపికే వస్తుంది. మనకు పిఓఎస్కి అయితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియదండి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ఇది ఒక టఫెస్ట్ ప్రాబ్లం.
సో దీనికి 2 వేస్ ఉంటాయండి. సో ఫస్ట్ వే ఏంటంటే మనకి ఎస్ఓపికి పిఓఎస్కి రిలేషన్ తెలుసు కదా, అంటే ఎస్ఓపి ఇస్ ది కాంప్లిమెంట్ ఆఫ్ రిలేషన్ కదా. ఇక్కడ 4 ఇన్పుట్స్ అంటే 2^4 ఎన్ని వస్తాయి 16. సో 0 1 2 3 అప్ టు 15 వస్తాయి. ఈ వేరియబుల్స్ పిఓఎస్లో ఉన్నాయంటే మిగిలినటివి ఏంది ఎస్ఓపి కదా, అంటే నువ్వు ఎస్ఓపి కనుక్కుంటావు కదా, తర్వాత నీకు ఇష్టం వచ్చిన నార్మల్ కే మ్యాప్ వేస్తే సరిపోతుంది. ఇది ఫస్ట్ వే ఆఫ్ రైటింగ్ ది సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే బై డిఫాల్ట్ మనకి ఎస్ఓపికి కే మ్యాప్లో ప్లాట్ చేయడం వచ్చు, పిఓఎస్కి రాదు. ఒకవేళ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టిల్ దీన్ని పిఓఎస్లోనే సాల్వ్ చేద్దాం అనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు చేసుకోవాల్సిన అజంప్షన్ ఏంటంటే కాసేపటికి కొంత సమయానికి దీన్ని ఎస్ఓపి ఫంక్షనే అనుకో. అంటే నువ్వు పిఓఎస్లో జీరోస్ ప్లాట్ చేయాలి, కానీ నువ్వు ఎస్ఓపి ఫంక్షనే అనుకో. ఎస్ఓపి ఫంక్షన్ అనుకొని సేమ్ నువ్వు ఏదైతే ఎస్ఓపిలో ఏమైతే కే మ్యాప్ మినిమైజేషన్ చేస్తావో బరాబర్ అదే చేసాయి. కానీ ఇప్పుడు నీ డౌట్ ఏంటంటే ఇచ్చింది పిఓఎస్ కదా, నువ్వు ఎస్ఓపి పర్ఫామ్ చేసినప్పుడు అది ఎట్లా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, రైట్. సో ఇది సెకండ్ మెథడ్ అండి, రైట్. సో దీనికి ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఫస్ట్ చూద్దామండి. సో ఇచ్చిన సెల్స్ ఏముందండి 0 4 12 కదా, అంటే పిఓఎస్ అంటే 0తో రిప్రజెంట్ చేస్తాం. సో 0 4 12 8 నెక్స్ట్ ఏముంది వచ్చింది 2, 6, 14, 10, వాట్ ఈస్ దట్, ఓకే దిస్ ఈస్ 8 అండి, రైట్. సో 0, 4, 12, 8 నెక్స్ట్ 2, 6, 14, 10, 8, 9 సంథింగ్ ఇలా ఉంది అనుకుందాం, రైట్ ఫైన్. సో ఇప్పుడు దీనికి మనకి ఆన్సర్ ఏం చేస్తామండి, ఫస్ట్ మీరు చెప్పండి, ఎస్ఓపి అనుకుని సాల్వ్ చేసేయండి. సో దీనికి ఇది అడ్జసెంట్, దీనికి ఇది అడ్జసెంట్, దీనికి ఇది అడ్జసెంట్, దీనికి ఇది అడ్జసెంట్. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు మనకి ఏంది 16 పాసిబిలిటీ లేదు, 8 పాసిబిలిటీ ఉంది కాబట్టి జస్ట్ మనం ఫోల్డింగ్ మెథడ్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఫోల్డింగ్ మెథడ్ యూజ్ చేస్తే ఇది ఎక్కడ లై అవుతుందండి, దీని మీద పడుతుంది, ఏంది సి బార్ డి అనేది. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం వస్తుందండి, డిడి బార్ క్యాన్సిల్, ఇక్కడ సి బార్ వస్తుంది, ఇక్కడ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఒక ఎక్స్ప్రెషన్ మనకి ఏమొచ్చింది సి బార్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో దీనికి 16 పాసిబిలిటీ లేదు, 8 పాసిబిలిటీ లేదు, 4 పాసిబిలిటీ లేదు, ఓన్లీ 2 పాసిబిలిటీ ఉంది. సో ఇప్పుడు ఆన్సర్ మనకి ఏమొస్తుందండి ఇక్కడ ఏ బార్ బి. సో ఈ డైరెక్షన్లో మనకి ఏమొస్తుందండి సి బార్ అనేది వస్తుంది, ఎందుకంటే డిడి బార్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చింది ఏంటంటే ఏ బి బార్ సి ప్లస్ సి బార్ అనేది వచ్చింది. ఇది ఏందండి, ఇది ఎఫ్ ఆఫ్ ఏ బి సిడి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వాట్ ఎస్ఓపి ఫంక్షన్. కానీ ఇచ్చిన క్వశ్చన్ ఏంది పిఓఎస్. ఇప్పుడు ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే సింపుల్, ఎస్ఓపికి పిఓఎస్కి రిలేషన్ ఏంటంటే కాంప్లిమెంటరీ రిలేషన్. సో కాంప్లిమెంటరీ రిలేషన్ అంటే ఏంది, జస్ట్ ఇది ఎస్ఓపి కదా, పిఓఎస్ అన్నప్పుడు ఏం చేయాలి, దీనికి జస్ట్ కాంప్లిమెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే సరిపోతుంది కదా. అంటే ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్కి ఏ బార్ బి సి బార్ ప్లస్ సి బార్కి జస్ట్ డిమోర్గాన్స్లో అప్లై చేయాలి. అప్లై చేస్తే ఫైనల్ టర్మ్స్ అనేవి నీకు సమ్ టర్మ్స్ వస్తాయి, ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే సరిపోతుంది. ఫైనల్ ఆన్సర్ మనకి ఏమొస్తుంది పిఓఎస్ వస్తుంది. సో మీకు డిమోర్గాన్స్ లా తెలిస్తే ఇక్కడ మీరు అప్లై చేయండి. ఇన్ కేస్ మీకు తెలియదు అనుకుంటే మరికొంత సమయంలో నేను డిమోర్గాన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ సేమ్ కాన్సెప్టే మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే మీకు సరిపోతుందండి, రైట్. సో ఒకటి సి బార్ ప్రోడక్ట్ టర్మ్, ఇంకొకటి ఏంటండి దీనికి ఏ బార్ బి సి బార్, రైట్. సో ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సొల్యూషన్ ఈ క్వశ్చన్ అండి, ఎగ్జామ్లో ఎక్కువ సార్లు అడిగింది. సో ఎస్ఓబిగా కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేసేయండి, రైట్. సో కొంతమందికి అంటే పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు ఇలా కన్సిడర్ చేయకున్నప్పుడు మీరేం చేస్తారంటే దీన్నే జీరోస్ ప్లాట్ చేసిన తర్వాత ఎస్ఓపి అనుకొని చేసేయండి. సో ఫైనల్గా మనకు ఎస్ఓపికి పిఓఎస్కి కాంప్లిమెంట్ రిలేషన్ కాబట్టి జస్ట్ కాంప్లిమెంట్ పెట్టి డిమోర్గాన్స్లో అప్లై చేసి ఈ ప్రోడక్ట్ టర్మ్స్ అన్నీ మనకి సమ్ టర్మ్స్గా కంప్లీట్ అయిపోతుంది. సో వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ డిమోర్గాన్స్లో ఏంటంటే సమ్ టర్మ్ని ప్రోడక్ట్ టర్మ్ని సమ్ టర్మ్గా కన్వర్ట్ చేయొచ్చు అనేది మనం తెలుసుకుంటామండి. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం కేమ్యాప్ ఎగ్జామ్లో మనకు ఇంకొక కేమ్యాప్లో మనకైతే డోంట్ కేర్ కాంబినేషన్స్ ఉంటాయండి. సో ఇప్పుడు డోంట్ కేర్ కాంబినేషన్స్తోనే మనకి మ్యాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడం జరుగుతుందండి. అసలు ఫస్ట్ డోంట్ కేర్ కాంబినేషన్ అంటే ఏంటంటే, రైట్. సో డోంట్ కేర్ కాంబినేషన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది కేమ్యాప్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ది సింప్లెస్ట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్, రైట్. ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ది సింప్లెస్ట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ సెల్లో ఒక పర్టికులర్ వాల్యూ అనేది అది ఎస్ఓపి అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ 1 అని ఉంటుంది, లేదంటే పిఓఎస్ రిప్రజెంటేషన్ ఆఫ్ 0 అని ఉంటుంది. ఒకవేళ డైలమా ఉంది, ఇన్ సమ్ కేసెస్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వెదర్ ఇట్ మే బి ఎస్ఓపి ఫంక్షన్ ఆర్ పిఓఎస్ ఫంక్షన్. అంటే ఇది 1 అవ్వచ్చు 0 అవ్వచ్చు. సో దాన్ని మనం ఏమంటారంటే డోంట్ కేర్ కాంబినేషన్ని క్రాస్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే నీకు ఎగ్జాక్ట్గా పర్టికులర్ సెల్ వాల్యూ 0 or 1 తెలియనప్పుడు మనం యూజ్ చేసేది డోంట్ కేర్ కాంబినేషన్స్ అండి. సో డోంట్ కేర్ కాంబినేషన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే కేమ్యాప్లో ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ది సింప్లెస్ట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్.
అంటే ఇప్పుడు డోంట్ కేర్ కాంబినేషన్స్ని మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలి, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇఫ్ డోంట్ కేర్ కాంబినేషన్స్ ఆర్ యూజ్ఫుల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నువ్వు K-మ్యాప్లో సాల్వ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ వన్స్ గ్రూప్ చేస్తున్నావు అనుకో, ఆ నెంబర్ ఆఫ్ వన్స్ గ్రూప్ చేసుకున్నప్పుడు రూల్ నెంబర్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వన్స్ అనేది మనం గ్రూప్ చేయాలి, అప్పుడే మనకి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ K-మ్యాప్ ఈజ్ టు పర్ఫార్మ్ ది మినిమైజేషన్ ఆపరేషన్. అంటే నువ్వు అలా గ్రూప్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మినిమైజేషన్కి ఆ డోంట్ కేర్ కాంబినేషన్ ఇది ఎక్స్ అనేది యూజ్ అయితే నువ్వు దాన్ని 1గా కన్సిడర్ చేసుకో, రైట్. అంటే ఇఫ్ డోంట్ కేర్ కాంబినేషన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ మినిమైజేషన్ దెన్ యూ కన్సిడర్ ఇట్ యాజ్ ది 1, రైట్. సో కన్సిడర్ ఇట్ యాజ్ ది 1. ఒకవేళ నీకు మినిమైజేషన్లో ఆ డోంట్ కేర్ కాంబినేషన్ పనిచేయలేదు, మినిమైజేషన్ కావట్లేదు అనుకుంటే దాని మానాన అట్లే వదిలేయండి, డోంట్ కేర్ ఉంటే డోంట్ కేరే వదిలేయండి. ఇట్ మీన్స్ దట్ ఇఫ్ నాట్ యూజ్ఫుల్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, రైట్. సో డోంట్ కేర్ కానీ వదిలేయండి. ఇప్పుడు మీకు నేను డోంట్ కేర్ కాంబినేషన్స్ యొక్క బ్యూటీ చెప్పడానికి ట్రై చేస్తాను అండి. ఇప్పుడు మనకి SOP ఫంక్షన్స్ ఏమి ఇచ్చిండండి, నార్మల్గా మిన్ టర్మ్స్ ఇస్తాడు ప్లస్ డోంట్ కేర్ కాంబినేషన్ ఇస్తాడు. డోంట్ కేర్ కాంబినేషన్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే K-మ్యాప్లో క్రాస్తో రిప్రజెంట్ చేద్దామండి. సో ఫస్ట్ మనం వితౌట్ డోంట్ కేర్తో K-మ్యాప్ సాల్వ్ చేసిన తర్వాత విత్ డోంట్ కేర్తో K-మ్యాప్ సాల్వ్ చేసిన తర్వాత మీకు డోంట్ కేర్ కాంబినేషన్స్ యొక్క అడ్వాంటేజెస్ అంటే ఎలా యూస్ఫుల్ అవుతాయి K-మ్యాప్లు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కంప్లీట్గా ట్రై చేస్తున్నానండి. సో ఫస్ట్ వితౌట్ డోంట్ కేర్తో సాల్వ్ చేద్దామండి. మనకి సెల్ నెంబర్స్ ఏముంటాయండి, రైట్. సో సెల్ నెంబర్స్ 0 1 2 3 4 నెక్స్ట్ 1 5 6 7, రైట్. సో సెల్ నెంబర్స్ ఫస్ట్ రాయాలి 0 1 2 3 4 5, వన్ మోర్ ఈజ్ 6 7. ఇప్పుడు చూడండి, సో 0 1 2 3 4 5 6 7 ఉందండి. సో మనం ఇప్పుడు ప్లాట్ చేద్దామండి. మనకి ఏముందండి 0 నెక్స్ట్ వచ్చి 1 నెక్స్ట్ 2 4 అండి. సో దీనికి మనం ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వితౌట్ డోంట్ కేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 5 7 ఉంది కదా, సో 3 వాల్యూ మనకి ఎగ్జాక్ట్గా తెలియదు 5 అంటే ఇప్పుడు నేను K-మ్యాప్లో డోంట్ కేర్ అనేవి కన్సిడర్ చేయకుండా సాల్వ్ చేస్తున్నాను అండి. అంటే డోంట్ కేర్ గురించి కాసేపు పక్కన పెట్టేయండి. సో ఇప్పుడు మనం గ్రూపింగ్ ఎలా చేయొచ్చండి, ఇది ఒక గ్రూప్ చేయొచ్చా, సో ఆన్సర్ ఏమొస్తుందండి B బార్ C బార్, రైట్. సో ప్లస్ సో దీన్ని ఎలా గ్రూప్ చేయొచ్చండి, మనం ఈ విధంగా గ్రూప్ చేయొచ్చా, ఆన్సర్ ఏమొస్తుంది దీనికి మనకు A బార్ B బార్ అనేది వస్తుందండి. సో ఇక్కడ దీన్ని ఎలా గ్రూప్ చేయొచ్చు, సింగిల్ గ్రూపింగ్ చేసిందంటే పప్పులో కాలేసినట్టు అండి. సో దీనికి ఇది అడ్జసెన్సీ. సో నా ఇదే సేమ్ ప్రాబ్లమ్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డోంట్ కేర్ కాంబినేషన్ యూజ్ చేసుకొని సాల్వ్ చేద్దాం. అంటే విత్ డోంట్ కేర్తో సాల్వ్ చేద్దాం. అంటే 0 1 2 3 4 5 6 7, రైట్. సో వేరియబుల్స్ ఏమి ఇచ్చిండండి 0 1 2 4. డోంట్ కేర్స్ ఏమి ఇచ్చిండండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 5 7. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన అండి, ఎక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన. దీనికి 3 వేరియబుల్ K-మ్యాప్స్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని ఉంటాయండి, మనకు 8 సెల్స్ అయితే ఉంది. 8 గ్రూపింగ్ పాసిబిలిటీ ఉందా, లేదు. సో ఎనీ 4 గ్రూపింగ్ పాసిబిలిటీ ఉందా, ఉంది. ఏ కండిషన్లో ఉంది, ఈ డోంట్ కేర్ కాంబినేషన్ 1 అయితే వాడొచ్చుకో. అంటే ఇప్పుడు నీ మినిమైజేషన్లో యూజ్ఫుల్ అయితే నువ్వేమనుకోవచ్చు 1 అనుకోవచ్చు. అప్పుడు మనం గ్రూప్ చేయొచ్చు, ఏమొస్తుంది ఆన్సర్ A బార్ అనే ఆన్సర్ వస్తుంది. ప్లస్ ఇప్పుడు చూడండి ఈ 1 ఉంది, సో ఈ 1కి మనకి ఏమేమి గ్రూపింగ్ పాసిబిలిటీ ఉంటుంది అంటే 8 అడ్జసెన్స్ వన్స్ ఉన్నాయా, లేవు. 4 అడ్జసెన్స్ వన్స్ ఉన్నాయా, గుర్తుపెట్టుకో. ఇది 1 అయినప్పుడు దీన్ని మనం 4 గ్రూపింగ్ అనేది చేయొచ్చు. అప్పుడు మనకు కంప్లీట్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే మనకి ఇక్కడ చూడండి, సో B బార్ అనేది వస్తుంది, రైట్. ఎందుకంటే C బార్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ A బార్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్ టర్మ్ వాల్యూస్ ఏంది, ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్ టర్మ్స్ వాల్యూ ఏంది చెక్ చేయండి. సో ఇక్కడ మీకు బ్యూటీ ఆఫ్ ది డోంట్ కేర్ కాంబినేషన్స్ అనేది అర్థం అవ్వాలండి. సో సింపుల్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ మినిమైజేషన్ యూ కన్సిడర్ ఇట్ యాజ్ ది 1. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూజ్ఫుల్ ఇన్ మినిమైజేషన్ యూ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు చూడండి ఈ డోంట్ కేర్ కాంబినేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకి ఎక్కడ యూజ్ కాలేదు. సో దీన్ని మనం వదిలేసినాం అంటే ఇది మనకు పనికి రానప్పుడు పక్కన పడుకోవడమే. సింపుల్ పాయింట్, పనికి వస్తుందంటే వాడుకు, పనికి రాలేదంటే వదిలేయి. సో ఈ పాయింట్ అయితే నువ్వు గుర్తుపెట్టుకుంటే డోంట్ కేర్ కాంబినేషన్స్లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా సాల్వ్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చిండండి, మినిమైజ్ ది బూలియన్ ఫంక్షన్ యూజింగ్, రైట్. సో K-మ్యాప్ మెథడ్ ఇచ్చిండండి. సో 3 ఇన్పుట్స్ కాబట్టి 3 వేరియబుల్ K-మ్యాప్ తీసుకుంటున్నా. జస్ట్ లెట్ మీ ప్లాట్ క్విక్లీ 0 1 2 3 4 5 6 7 అండి, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏమి ఇచ్చిండు 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 5 7. సో డోంట్ కేర్ కాంబినేషన్స్ మనకి ఏమున్నాయండి 0 ఒకటి ఇచ్చిండు, 4 ఒకటి ఇచ్చిండు, 6 ఒకటి ఇచ్చిండండి, రైట్. సో దీనికి మీరు ఆన్సర్ ఏం రాస్తారో మీరు చెప్తారా అండి, నాకు ఆన్సర్ ఏమొస్తుంది అనేది.
సో ఇక్కడ కూడా మీరు ఒక కామన్ మిస్టేక్ చేస్తారండి, రైట్. సో ఇక్కడ మీరేమేమి మిస్టేక్ చేస్తారో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఒక మిస్టేక్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మనం కరెక్టే చేస్తాం, రైట్. సో ఇది ఓకే, ఫైన్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ రెండింటిని గ్రూప్ చేస్తారు. సో అది కంప్లీట్గా రాంగ్. దీన్ని ఎలా గ్రూప్ చేయాలంటే ఈ 4 1స్ని గ్రూప్ చేయాలి. ఎందుకు? ఓవర్లాపింగ్ అనేది అలౌడ్. మనం ఆల్వేస్ పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 1s అనేది గ్రూప్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక మిస్టేక్ మన వాళ్ళు ఎక్కడ చేస్తారంటే దీన్ని గ్రూప్ చేస్తారు, లేదంటే రైట్. సో అట్లనే దీన్ని గ్రూప్ చేస్తారు. దీన్ని గ్రూప్ చేసిందంటే మీరు కేమ్యాప్లో అనేది వేస్ట్ అన్నట్టు అర్థం అండి. సో దీన్ని గ్రూప్ చేస్తే మీరు సమ్వాట్ 50% ఓకే అయింది కేమ్యాప్. సో ఇక్కడ చూడండి, ఇది సెల్ అడ్జసెన్సే కదా. సో ఇలా గ్రూప్ చేస్తే మాత్రమే మనకు కంప్లీట్ మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్సే అడుగుతారండి. సో మీరు స్టార్ట్ చేసేటప్పుడు 8 పాసిబిలిటీ ఉందా, 4 ఉందా, 2 ఉందా, 1 ఉందా, అలా ప్రతిసారి చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు కరెక్ట్ చేస్తారు. కేమ్యాప్లో మెయిన్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 1s అనేది గ్రూప్ చేయాలనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, రైట్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 1స్ని మీరు ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటూ పోయినప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో మీరు నాకు చెప్తారా అండి? మినిమైజ్ ది బూలియన్ ఫంక్షన్ f of a, b, c. ఇక్కడ ఏమి ఇచ్చిండండి? SOP ఇచ్చిండా, POS ఇచ్చిండా? POS ఇచ్చిండండి. ఎలా సాల్వ్ చేస్తాం మనం, రైట్. సో మనం దీన్ని ఏమంటామంటే ఓన్లీ POSని SOP అనుకొని సాల్వ్ చేసేయండి. ఫైనల్గా డిమోర్గాన్స్ అప్లై చేసిండ్రంటే సరిపోతుందండి, రైట్. సో ఇంతకుముందు మీకు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో దాన్ని సేమ్ దీన్ని SOP అనుకో, కాకపోతే ఇక్కడ 0 ప్లేస్లో 0 పెట్టు, ఇక్కడ 0 పెట్టు, ఇక్కడ 2 9 ఎక్కడ ఉంది, 2, 9 ఇచ్చిండు కదా, ఓకే. నెక్స్ట్ 3 10 11 ఇచ్చిండు కదా, అంటే 3 ప్లేస్లో నెక్స్ట్ ఏముందండి 10, ఇంకొకటి 11 ఇలా ఇచ్చిండు కదా. సో ఇప్పుడు నువ్వేం చేసావంటే ఇది ఒక గ్రూప్ చేసుకో, రైట్. సో ఇలా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిండండి 9 ఉంది, ప్లాట్ చేసినాం, ఓకే. 0 1 ప్లాట్ చేసినాం, ఓకే. 2 ప్లాట్ చేసినాం, రైట్. సో ఇక్కడ 3 10 11. సో దీన్ని ఎలా గ్రూప్ చేసుకోవచ్చు అండి? ఇలా గ్రూప్ చేసుకో. అంటే మనకి ఎన్ని ప్రోడక్ట్ టర్మ్స్ వస్తాయి? 2 ప్రోడక్ట్ టర్మ్స్ వస్తాయి, రైట్. సంథింగ్ ప్రోడక్ట్ టర్మ్ 1 ప్లస్ ప్రోడక్ట్ టర్మ్ 2 వస్తాయి. సో ఇది SOP. POS కావాలంటే ఏం చేయాలండి? జస్ట్ ఈ ప్రోడక్ట్ టర్మ్ 1 ప్రోడక్ట్ టర్మ్ 2కి నువ్వు కాంప్లిమెంట్ చేసినావంటే, రైట్. సో తర్వాత డిమోర్గాన్స్లో మనం కానీ అప్లై చేసినామంటే మనకు ఆన్సర్ వచ్చి సమ్ టర్మ్ ఇంకొక సమ్ టర్మ్గా కన్వర్ట్ అయిపోతుంది, రైట్. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మీకు డిమోర్గాన్స్ల గురించి ఐడియా లేకపోతే ఇక్కడ నేర్చుకుందామండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక క్వశ్చన్ వాళ్ళ ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే బూలియన్ మినిమైజేషన్ అడిగే ఛాన్స్ ఉంటుందండి, రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చి దాన్ని బూలియన్ మెథడ్ యూజ్ చేసుకొని రెడ్యూస్ చేయమంటాడు. మ్యాక్సిమం 4 మార్క్స్ కంటే ఎక్కువ అడగడండి, రైట్. సో 2 క్వశ్చన్స్ ఇచ్చి ఎగ్జామ్లో ఎలా అడుగుతుందంటే 2 క్వశ్చన్స్ ఇచ్చి దాన్ని బూలియన్ మినిమైజేషన్ మెథడ్ యూజ్ చేసుకొని రిడక్షన్ చేయమంటుండండి. సో నువ్వు రెడ్యూస్ చేయాలంటే ఫస్ట్ కేమ్యాప్ కంప్లీట్ డిఫరెంట్ ప్రొసీజర్, బూలియన్ మెథడ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ప్రొసీజర్ అండి. సో నువ్వు ఈ 6 ఈ 12 రూల్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే మాత్రమే మీరు మినిమైజ్ చేయొచ్చండి. సో a + 0 = a, a + 1 = 1, ఈ రూల్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, రైట్. సో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్ ఏంటంటే డిమోర్గాన్స్ థియరం అనేది చాలా సార్లు అడిగిండండి. డిమోర్గాన్స్ థియరం అంటే ఏంటంటే మనం చెప్పినాం కదా, ఇది ప్రోడక్ట్ టర్మ్ని మనం కంప్లీట్గా ఏం చేసినాం సమ్ టర్మ్గా కన్వర్ట్ చేయొచ్చు, లేదంటే సమ్ టర్మ్ని మనం ఏం చేయొచ్చు ప్రోడక్ట్ టర్మ్గా కన్వర్ట్ చేయొచ్చు. ఇంతకుముందు మనం చేసినాం కదా SOP to POS to SOP కనుక్కున్నప్పుడు కేమ్యాప్లో ఇది వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ ది డిమోర్గాన్స్ లా అని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ లా ఏంటండి AB హోల్ బార్ ఈక్వల్ టు A బార్ ప్లస్ B బార్, సెకండ్ లా ఏంటంటే A ప్లస్ B హోల్ బార్ ఈక్వల్ టు A బార్ ఇంటూ B బార్, ఇలా రాసుకోవచ్చు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎగ్జామ్లో అడుగుతుందంటే బూలియన్ థీరమ్స్ అంటే బూలియన్ లాస్ గురించి ఏవైనా ఒక 4 లా గురించి రాయమంటుండండి. సో మీరు ఈ 4 లాస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒకటి 3 లాస్ అయితే మినిమం అయితే అడుగుతుండండి. ఒకటి కమ్యూటేటివ్ లా, అసోసియేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సంథింగ్ క్యాడెన్స్ ఉంటుంది కదా, క్యాడ్ టూల్ ఉంటుంది కదా, సో సంథింగ్ అలా గుర్తుపెట్టుకోండి. C అంటే కమ్యూటేటివ్ లా, A అంటే అసోసియేటివ్ లా, D అంటే డిస్ట్రిబ్యూటివ్ లా, రైట్. ఇవి గుర్తుపెట్టుకోండి. కమ్యూటేటివ్ లా అంటే A + B = B + A, అంటే మీనింగ్ ఏంటంటే 5 + 3 రాసినా 3 + 5 రాసినా ఒకటే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సమ్కి, ఇది ప్రోడక్ట్ టర్మ్స్కి, అంటే A × B రాసినా B × A రాసినా మీనింగ్ ఒకటే కదా, అంటే 5 × 3 రాసినా 3 × 5 రాసినా ఇది రాయాలి. నెక్స్ట్ అలాగే అసోసియేటివ్ లా దీన్ని గుర్తుపెట్టుకోండి, అలాగే డిస్ట్రిబ్యూటివ్ లాకి దీన్ని గుర్తుపెట్టుకోండి. సో పాసిబిలిటీ ఉంటే కాంప్లిమెంట్ లా, ఐడెంటిటీ లా వీటిని కూడా మనం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవి ఎగ్జామ్లో
మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత వాడు ఏం అడుగుతాడంటే ఏదో ఒకటి ప్రూఫ్ చేయమని అంటే అడుగుతాడండి. డిమోర్గాన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రూఫ్ చేయమని అడిగింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావంటే ప్రూవ్ చేయాలండి, రైట్. సో నెక్స్ట్ ఇవన్నీ మీరు అర్థం చేసుకున్న తర్వాత మనకేం చేశాడంటే ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దీన్ని మినిమైజేషన్ చేయమంటాడండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే మనకు బూలియన్ రూల్స్ అన్నీ చదువుకున్నాం కదా, ఈ రూల్స్ అన్నీ చదువుకున్నాం కదా, ఇవి ఎగ్జాక్ట్గా మనం అక్కడ అప్లై చేయాలండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమన్నా కామన్ ఉన్నాయో చూడండి. ఎస్ ఏ బి బార్ అనేది కామన్ ఉంది కదా. సో డి ప్లస్ డి బార్ రూల్ ఏందండి, ఏ ప్లస్ ఏ బార్ ఈక్వల్ టు 1. అప్పుడు డి ప్లస్ డి బార్ ఏమవుతుంది 1. సో ఇది ఇంతకు ముందు బూలియన్ మినిమైజేషన్ టెక్నిక్ వాడిన తర్వాత ఇది రెడ్యూస్డ్ ఎక్స్ప్రెషన్. సో ఇలాంటి క్వశ్చన్లు అయితే అడుగుతాడండి. ఇప్పుడు ఏ ప్లస్ బి ఏ ప్లస్ సి ఇచ్చిండండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, నార్మల్గా మల్టిప్లికేషన్ ఏ ఇంటూ ఏ ఇంటూ సి, ఏ ఇంటూ బి ఇంటూ సి చేసినాం. ఇప్పుడు మనకు తెలుసు కదా మల్టిపుల్ వేరియబుల్ రిపీట్ అయితే ఆన్సర్ సింగిల్ టైం. దీన్ని ఎలా రెడ్యూస్ చేసినాం. సో మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసినాం. ఇక్కడ ఏ కామన్ ఉంది, ఇక్కడ ఏ కామన్ ఉంది, ఇక్కడ ఏ కామన్ ఉంది. అంటే ఇక్కడ ఏ అనేది కామన్ తీస్తే మనకేమొస్తుంది 1 ప్లస్ సి ప్లస్ బి. ఇక్కడ రూల్ ఏంటంటే 1 ప్లస్ ఎనీథింగ్ ఈజ్ ది 1 బూలియన్ రూల్. సో అప్పుడు ఏ ఇంటూ 1 ప్లస్ ఎనీథింగ్ ఈజ్ ది 1. సో 1 ప్లస్ ఇది బీసీ, రైట్. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది ఏ ప్లస్ బీసీ. ఇక్కడ ఫర్దర్ ఇక్కడ కామన్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి దిస్ ఈస్ యువర్ ఫైనల్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిమోర్గాన్స్ థియరం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ రూల్ నెంబర్ ఏంది, ఏ ఇంటూ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. సో దీనికి డెఫినేషన్ రాయమని అడిగింది అనుకో, ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ద కాంప్లిమెంట్ ఆఫ్ ది, ఇది హోల్ కాంప్లిమెంట్ కదా ఏకి బీకి, ద హోల్ కాంప్లిమెంట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది, ప్లస్ ఉంది కదా, సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ కాంప్లిమెంట్ ఆఫ్ ది వేరియబుల్. ఇది డెఫినేషన్ చెప్తున్నా మళ్ళీ. ది హోల్ కాంప్లిమెంట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ కాంప్లిమెంట్ ఆఫ్ ది వేరియబుల్, ఫస్ట్ రూల్. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటంటే ది హోల్ కాంప్లిమెంట్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ది, రైట్. సో ప్రోడక్ట్ ఆఫ్ ది కాంప్లిమెంట్ ఆఫ్ ది ఇండివిజువల్ వేరియబుల్ అనేది రూల్ నెంబర్ 2, రైట్. సో ఇలా కాకుండా ఆడేమంటాడంటే ప్రూఫ్ కూడా చేసి చూపించమంటాడు. సింపుల్ ప్రూఫ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 1 తీసుకో. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయి. అంటే ఏ ఇంటూ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ కదా. అంటే ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 1 తీసుకున్నావు కదా, 1 ఇంటూ 1 బార్ ఏమవుతుంది 1 ఇంటూ 1 0 బార్ అంటే 1 ఇంటూ 1 అంటే 1 బార్ అంటే 0. ఇక్కడ ఏమొస్తుంది అంటే 1 బార్ ప్లస్ 1 బార్, 1 బార్ అంటే 0 ప్లస్ 0 0 అంటే 0 ఈక్వల్ టు 0. ప్రూఫ్ అయిందా ఇలా. లేదంటే నీకు ఇంకా ఇది కష్టమని నీకు అనిపించిందంటే మొత్తం వేరియబుల్స్ ఏబి ఉన్నాయి. సో 0 0 0 1 1 0 1 1 రాసి మళ్ళీ ఏ ఇంటూ బి హోల్ బార్ రాసుకో, మళ్ళీ ఏ బార్ ప్లస్ బి బార్ అని రాసుకో. జస్ట్ ఏబి వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసినామంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది. అంటే ఇది ఈక్వల్ టు ఇది అవుతుంది. సో దీలాగా మనం ప్రూఫ్ చేయొచ్చు. ఈ ప్రూఫ్ చేయమనే దాన్ని చాలాసార్లు అడిగిండండి, రైట్. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ప్రూఫ్ అండి, రైట్. సో ఇలా ప్రూఫ్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ డిమోర్గాన్స్ లా అనేది ఎలా అప్లై చేయాలైతే చూడండి. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే మనకు 2 టర్మ్స్లో ఉంటాయి. ఒకటి ఏ ఇంటూ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అన్న రాసుకోవచ్చు, లేదంటే ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి బార్. ఈ టూ కండిషన్స్లోనే మనం రాసుకోవాలండి. సో ఇక్కడ నేను మీకు సింపుల్ ట్రిక్ ఏం చెప్తున్నానంటే ఏది ఇచ్చినా వాడి ఎక్స్ప్రెషన్ని నువ్వు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది 2 వేరియబుల్లో కన్వర్ట్ చేసుకోనికి ట్రై చేయి. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ ప్రోడక్ట్ టర్మ్ ఉంది కాబట్టి ఇది మొత్తాన్ని ఏ అనుకుంటున్నా, ఇది మొత్తాన్ని బి అనుకుంటున్నా. అప్పుడు మనకు ఫార్ములా ఏంది ఏ ఇంటూ బి హోల్ బార్ కదా. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు, ఏ ఇంటూ బి హోల్ బార్ ఈక్వల్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్. ఇప్పుడు ఏ బార్ అంటే ఏం రాస్తామండి, దీన్ని రాస్తాం. బి ప్లేస్లో ఏం రాస్తామండి, ఏ ప్లస్ సి హోల్ బార్ రాసినాం. మళ్ళీ ఇక్కడ హోల్ కాంప్లిమెంట్ ఉంది, గుర్తుపెట్టుకో. మోర్ దెన్ 1 వేరియబుల్కి హోల్ కాంప్లిమెంట్ ఉంటే మనం అప్లై చేయాల్సిన లా ఏంటంటే డిమోర్గాన్స్ లా. సో దీనికి సింగిల్ వేరియబుల్ కాంప్లిమెంట్ ఉంది కాబట్టి అవసరం లేదు. మళ్ళీ ఇది ఏ ఫార్ములా ఉంది, ఏ ప్లస్ సి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి బార్, రైట్. సో ఇది ఏ బార్ ఇంటూ సి బార్, ఇది రాసుకో. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా కామన్ ఉందో చూసుకో. ఇది మినిమైజేషన్. మళ్ళీ డిమోర్గాన్స్ థియరం తర్వాత మనం మినిమైజేషన్ చేస్తున్నాం. అంటే ఇంతకుముందు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మనకు హోల్ బార్ లే. ఇప్పుడు ట్రిక్కీ క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో హోల్ బార్ ఉంటుంది. సో హోల్ బార్లో ఉన్న తర్వాత ఫస్ట్ నువ్వు మినిమైజేషన్ చేయడానికంటే ముందే ఫస్ట్ డిమోర్గాన్స్ లా అనేది అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనకి ఎక్స్ప్రెషన్ అనేది ఇలా వస్తుంది, హోల్ బార్ నుంచి నార్మల్ వస్తుంది. సో ఇప్పుడు వచ్చిన తర్వాత దీంట్లో ఏమన్నా కామన్ టర్మ్స్ ఉన్నాయో చూసుకో, రైట్. సో 1 ప్లస్ ఏ ఈక్వల్ టు 1 అయినప్పుడు 1 ప్లస్ ఏ బార్ కూడా 1, అంటే 1 ప్లస్ సి బార్ కూడా 1 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ మనకేమొచ్చింది, ఏ బార్ వచ్చింది, రైట్.
సో అలాగే దీన్ని చూడండి. సో ఇది ఏ అనుకుంటున్నా, ఇది బి అనుకుంటున్నా. సో ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి బార్ రాసుకుంటున్నా. ఇక్కడ సిడి హోల్ బార్ ఈక్వల్ టు అంటే ఏ బార్ హోల్ బార్ ఈక్వల్ టు ఏ అవుతుంది కదా. సో ఇది రాసుకొని ఇట్లా సాల్వ్ చేస్తున్నామండి, రైట్. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి.